ध्येयमन्त्रः ॐ पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। धन्यवादः मान्ये। ధన్యవాదాలు మహోదయ. మనం ఇంకా సుభాషితాలు చెప్పుకోవాలండి. 8వ పాఠంలో ఉన్నాం మనం. 8వ పాఠంలో 151వ పేజీ అండి. తెలుగు మీడియంలో 151వ పేజీ. 8వ పాఠంలో సుభాషితము 151వ పేజీ అండి. అయితే ముందు సుభాషితం చదువుతాను. ఇది మనందరికీ సుపరిచితమైన సుభాషితమే. తెలుగులో మనం అందరం దీన్ని చదువుకునే ఉంటాము. అయినా ఒకసారి దీన్ని మనకి ఇచ్చారు కాబట్టి పాఠ్యక్రమంలో చదువుకుందాం దీన్ని. ఇదేంటంటే, మూర్ఖుడి యొక్క మనసు ఎన్ని చేసినా కూడా మనం మార్చలేము అనే ఒక దాని మీద ఈ సుభాషితం ఒకటి ఇచ్చారండి. ఇక్కడ చదువుతాను నేను. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్ధితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్ నా తు ప్రతినివిష్టమూర్ఖజన చిత్తమారాధయేత్. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్ధితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్ నా తు ప్రతినివిష్టమూర్ఖజన చిత్తమారాధయేత్ అని ఈ సుభాషితం అంటే. దీని పదవిభాగం చేసుకుందాం మనం. లభేత సికతాసు తైలం అపి అన్నారు కదా, అక్కడ సంధి జరిగింది. తైలం అపి అని చూసుకోవాలి దాన్ని. యత్నతః పీడయన్ పిబేచ్ఛ అన్నారు కదా, దాన్ని తీసుకోవాలి. పిబ్ దాటుతుంది. పిబేత్ ప్లస్ చ పిబేచ్ఛ అవుతుంది. అది మృగతృష్ణికాసు సలిలం పిపాసార్ధితః కదాచిత్ అపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్. శశవిషాణం ఆసాదయేత్ అని దాన్ని ఇట్లా తీసుకోవాలి. అక్కడ శశవిషాణం ఆసాదయేత్ అన్నారు కాబట్టి దాన్ని శశవిషాణం ఆసాదయేత్ నా తు ప్రతినివిష్టమూర్ఖ జన చిత్తం అన్నాడు. తర్వాత జన చిత్తం అని అక్కడ తీసుకోవాలి. వాళ్ళు ఏమి ఇచ్చారంటే ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తం ఆరాధయేదని ఒకటే పెద్ద పదం ఇచ్చారు. దాన్ని ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తం తర్వాత ఆరాధయేత్ అని దాన్ని విడ తీసుకోవాలి. అక్కడ సంధి తీసుకోవాలన్నమాట. సో దీనికి మనం అన్వయం చెప్పుకుంటే ఒక్కొక్క లైన్కి చెప్పుకుందాం అన్వయం. యత్నతః పీడయన్ సికతాసు అపి తైలం లభేత్. అది ఫస్ట్ లైన్కి లభేత సికతాసు తైలం అపి యత్నతః పీడయన్ ఇచ్చారు కదా, దాని అన్వయం కింద చెప్పుకుంటే యత్నతః పీడయన్ సికతాసు అపి తైలం లభేత్ అంటే ఒక్కొక్క పదానికి చూస్తున్నాం మనం. యత్నతః అంటే ప్రయత్నం చేయటం అన్నమాట. ప్రయత్నం చేయటం వల్ల యత్న అనేది పుల్లింగ శబ్దం, పంచమి విభక్తి. యత్నతః అన్నారు కదా, సో పంచమి విభక్తి. తర్వాత ఏకవచనం ఇది. పీడయన్ అనేది పీడయత్ శబ్దం, అది పుల్లింగము, ప్రథమా విభక్తి, ఏకవచనం అంటే పిండటం అన్నమాట. తర్వాత సికతాసు, సికత అంటే మనకు అందరికీ తెలుసు ఇసక, తెలుసు కదా. సికత అనే స్త్రీలింగ శబ్దము, సప్తమి విభక్తి, బహువచనం. సికతాసు అన్నారు కదా, స్త్రీలింగ శబ్దం, బహువచనం, సప్తమి విభక్తిలో. సో ఇసకలోంచి. అపి అంటే కూడా అవ్యయం ఇది. తైలం అంటే మనకు తెలుసు, అందరికీ తెలుసు. తైలం నపుంసకలింగ శబ్దం, ద్వితీయ విభక్తి, ఏకవచనం, నూనె. లభేత ఇది లభధాతు. తర్వాత విధిలింగం మనం చదువుకున్నాం కదా, విధిలింగం అని. ఇదేం పదం చెప్పగలరా ఎవరైనా? లభేత అనేది ఏ పదం చెప్పగలరా? లభేత ఏ పదం చెప్పగలరా అందరూ? ఇది ఆత్మనేపది అండి. మనం పరస్మయ పదిలో కాదు. పరస్మయ పదిలో అయితే ఏమవుతుంది?
పరస్మేపదిలో అయితే ఎట్లా వస్తుంది, పఠేత్ అని వస్తుంది కదా, పఠేత్. ఇట్లా ఇక్కడ లభేత అనేది ఆత్మనేపది, లభదాతు విధిలింగ చెప్తాం, ప్రథమ పురుష ఏకవచనం, అంటే వి మే గెట్ అంటే పొందవచ్చు అని. అంటే ఏంటి, యత్నతః పీడయన్ సికతాసు అపి తైలం లభేత, అంటే మనం బాగా ప్రయత్నిస్తే ఇసుకలోంచి కూడా మా ఇసుకని పిండి కూడా తైలాన్ని తీయవచ్చు అని ఈ యొక్క వాక్యానికి అర్థం అండి. యత్నతః పీడయన్ సికతాసు అపి తైలం లభేత, అంటే మనం ప్రయత్నం ద్వారా ప్రయత్నిస్తూ ఉంటే, ప్రయత్నం చేస్తే ఇసుకలోంచి కూడా మనం నూనెని తీయవచ్చు అని దీని యొక్క ఫస్ట్ లైన్ యొక్క అర్థం అండి. తర్వాత రెండో లైన్కి వచ్చేటప్పటికి బిభేచ్ఛ మృగతృష్ణికాసు సలీలం పిపాసార్థిత అని ఇచ్చారు మనకి వాడి సుభాషితంలో. దీనికి మనం అన్వయం కింద చెప్పుకోవాలంటే పిపాసార్థిత మృగతృష్ణికాసు సలీలం పిభేత్ చ, మృగతృష్ణిక విపాసార్థిత మృగతృష్ణికాసు సలిలం పిబేత్ చ. అంటే పిపాస అంటే ఏంటి మనకందరికి తెలుసు, అంటే దాహంతో ఉన్నవాడు. దాహంతో, ఆర్దిత అంటే ఉన్నవాడు అండి. పిపాస అంటే అది శబ్దం, మాది స్త్రీలింగ శబ్దము, ప్రథమ విభక్తి ఏకవచనం అవుతుంది. ఆర్దిత అనే ఆర్దిత శబ్దం పుల్లింగం, ప్రథమ విభక్తి. అది అంటే పిపాసార్దిత అంటే దాహంతో ఉన్నవాడు. మృగతృష్ణికాసు, ఇది ఏం శబ్దం, ఇది మృగతృష్ణిక అనే స్త్రీలింగ శబ్దము. మృగతృష్ణికాసు అన్నారు కాబట్టి సప్తమి విభక్తి బహువచనం ఇది. అంటే ఎండమావిలో మృగతృష్ణక, మృగతృష్ణ అంటే మనందరికీ తెలుసు ఎండమావి అని. అంటే ఎండమావిలోంచి, ఎండమావిలో కూడా సలీలం, సలీలం అంటే మనకందరి సలీలం శబ్దం ఇది, నపుంసకలింగం, ద్వితీయ విభక్తి ఏకవచనం. దీని నీటిని అంటే సలీలం అంటే వాటర్. తర్వాత పిబేత్, పిబుధాతు ఇది. తర్వాత విధిలింగ లకారం, ప్రథమ పురుష ఏకవచనం ఇది. అంటే తాగవచ్చు, పిబేత్ అంటే తాగవచ్చు అని. చ అంటే అభయం. అంటే పిపాసాధ్యత మృగతృష్ణికాసు సలీలం పిబేత్ చ, అంటే మృగతృష్ణ అంటే దాహంతో ఉన్నవాడు ఎండమావిలోంచి కూడా నీళ్లు తీసుకుని తాగగలడు అని. మొదటి లైన్ ఏమి ఇచ్చారు, మనం ప్రయత్నిస్తే ఇసుకలో పడి నుంచి కూడా పిండి, ఇతరుని పిండి కూడా తైలం తీయవచ్చని. రెండో దాంట్లో ఏమి ఇచ్చారు, దాహంతో ఉన్నవాడు మృగతృష్ణలోంచి కూడా నీళ్లు ఈ రెండో దానికి ఇచ్చారండి. మూడో దానికి వచ్చేటప్పటికి కదాచిదపి పర్యటన్ శశ విషాణ మాసాదయేత్ అని ఇచ్చారు. దానికి మనం దానికి అన్వయం కింద చెప్పుకుందాం ముందు. కదాచిత్ పర్యటన్ శశ విషాణం అపి ఆసాదయేత్, కదాచిత్ పర్యటన్ శశ విషాణం అపి ఆసాదయేత్. అంటే కదాచిత్ అంటే సమ్ టైమ్స్, అది అభయం ఇది. పర్యటన అంటే పర్యట శబ్దం ఇది, పుల్లింగము, ప్రథమ విభక్తి ఏకవచనము. అంటే తిరుగుతున్నప్పుడు, వైల్ ట్రావెలింగ్ ఆర్ తిరుగుతూ ఉన్నప్పుడు పర్యటన. అంటే శశ విషాణం అంటే శశ విషాణం, శశక అంటే మనకందరికీ కుందేలు, విషాణ అంటే కొమ్ము. అంటే శశ విషాణం అంటే దాని పుల్లింగ శబ్దం, ద్వితీయ విభక్తి ఏకవచనము. అంటే కుందేటి కొమ్ము. శశ విషాణం అంటే కుందేటి కొమ్ము. ఆ తర్వాత అపి అంటే కూడా అభ్యయం ఇది. ఆసాదయేత్ అంటే కత్తరి, విధిలింగ లకారం, ప్రథమ పురుష ఏకవచనం. అది ఆసాద శబ్దం. ఆసాదయేత్ అనేది ఈ పరస్మేపది. అంటే ఏమంటాడు, కదాచిత్ పర్యటన్ శశ విషాణం అపి ఆసాదయేత్. అంటే మనం తిరుగుతూ అసలు కుందేటికి కొమ్ములే ఉండవు, అటువంటిది మనం వెతికి కూడా కుందేటి ఉన్న కొమ్ముని, కొమ్ముతో ఉన్న కుందేటిని మనం సాధించవచ్చు అని చెప్తున్నాడు. ఈ మూడో లైన్ యొక్క అర్థం అనమాట. అంటే ఫస్ట్ లైన్ లో ఏంటి, లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్, అంటే మనం ప్రయత్నంతో ఇసుకలో ఉన్న ఇసుకను పిండి తైలాన్ని కూడా సాధించవచ్చు. తర్వాత దాహంతో ఉన్నవాడు మృగతృష్ణలోంచి మృగతృష్ణలోంచి కూడా నీరు తీసుకొని దాహం తీర్చుకోవచ్చు. మన అటు తిరిగి కుమ్మేటి కొమ్ము కూడా సాధించవచ్చు అని చెప్పి ఈ మూడు లైన్ల యొక్క తాత్పర్యం వంటిది. తర్వాత నాలుగోదికి వచ్చేప్పటికి నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్ అని ఇచ్చారు. దీనికి మనం చెప్పుకోవాలంటే ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తం నా ఆరాధయేత్ అని మనం దానికి అన్వయం కింద చెప్పుకోవచ్చు. తు అంటే అవ్యయం ఇది. ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తం అంటే ఇది నపుంసకలింగ శబ్దం, ప్రథమ విభక్తి ఏకవచనం. ఇది అంటే మొండితనంతో ఉన్న మూర్ఖ జనుల మనసుని, చిత్తం అంటే మనసు, మూర్ఖజన అంటే మూర్ఖుల యొక్క మనస్సుని, నా అంటే అవి అంటే మార్చలేము. ఆరాధయేత్ అంటే సంతోష పెట్టలేము. కర్తరి విధిలింగ లకారం అంటారు దీన్ని, ప్రథమ పురుష ఏకవచనం. ప్రతినివిష్ట
మూర్ఖజన చిత్త తూ ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం నా ఆరాధయేత్. ఇన్ని చేసినా కాబట్టి ఏం చేయొచ్చు, ఇసుకలో ఇసుక నుంచి పిండి తైలం తీయవచ్చు, ముఖదర్శనంలో నుంచి దాహం తీర్చుకోవడానికి నీళ్లు పొందవచ్చు, తిరిగి కుందేటి కొమ్ముని సాధించవచ్చు. ఇన్ని చేసినా ఇవన్నీ కూడా సాధ్యం చేయొచ్చు, సాధ్యపడతాయి మనకి. కానీ మొండితనంతో ఉన్న మూర్ఖుల మనసును మటుకు రంజింప చేయలేము అని ఈ ఇక సుభాషితం యొక్క అర్థం అండి. క్లియర్ అండి ఇది? అదే అండి, తివిరి సుమతి శతకంలో పద్యం కదండి, తివిరి ఈశమున తైలంబు తీయవచ్చు, తైలంబు తీయవచ్చు అని ఉంది కదా మనకి తెలుగులో. అదే సుమతి శతక పద్యం. అవును. సో కాబట్టి ఇదే పెద్ద అంత కష్టతరమైనది ఏమి కాదు. కాబట్టి మన అందరికి చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి మనకి తేలిక అర్థమైపోతుంది ఇది. సో ఇది క్లియర్ అండి. మళ్ళీ వెళ్తామంటే క్లియర్ అయిపోతే నెక్స్ట్ దానికి వెళ్దాం. లేదంటే ఇందులో ఏమన్నా తెలియాలంటే అడగండి. ఓకే, అయితే నెక్స్ట్ అని అన్నారు కదా. ఇప్పుడు సాధారణంగా చా అన్న పదం చివరన వాడుతుంటాం కదా, రామ కృష్ణ. దానికి ఎక్కడైనా వాడచ్చు. ఇక్కడ సంస్కృతంలో మనకి పదాలు ముందు వెనక ఎక్కడైనా వాడచ్చు. దానికి టైం లేదు. ఇక్కడ ప్రాస కోసం అదే మన సంస్కృతంలో పదాలు కర్త ముందు క్రియ ముందు తర్వాత ఎట్లయినా వాడచ్చు. మన కర్త కర్మ క్రియ ఒకే ఆర్డర్లో రావాలని లేదు కదా మన సంస్కృతంలో. మన క్రియాపదం ముందు ఎట్లయినా రావచ్చు. కానీ మనం అట్లా చెయ్యం. చా అనేది ఇక్కడ వాళ్ళు చివరిలో మన జనరల్ గా మనం వాడేది చివరిలో వాడతాం. అది చివరిలో వాడతాం, జనరల్ గా వాడతాం. ఇక్కడ శ్లోక సుభాషితంలో మటు అట్లా ఇచ్చారు. అది శ్లోకం కాబట్టి అలా మార్చుకున్నా అట్లా ఇచ్చారు, మధ్యలో ఇచ్చారు. అందుకంటే ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ అంటే అదే పేజ్ లో ఉంటుంది. దాని పక్కనే రెండో సుభాషితం ఇచ్చారు. వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి భోగశ్చ శత్రవ ఇవ ప్రహరంతి హృదేహం ఆయుః పరిస్రవతి భిన్నఘటాధివాంబః లోకస్తథాప్య హితమాచరతీతి చిత్రం. లోకస్తథాప్య హితమాచరతీతి చిత్రం అని ఈ సుభాషితం అండి. వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం ఆయుః పరిస్రవతి భిన్నఘటాధివాంబః లోకస్తథాప్య హితమాచరతీతి చిత్రం అని ఈ సుభాషితం ఇచ్చారండి. దీని పద విభాగం చూస్తున్నాం. వ్యాఘ్రీ ఇవ అనగానే వ్యాఘ్రీ ఇవ అని విడదీసుకోవాలి. అక్కడ తిష్టతి జరా పరితర్జయంతి రోగాశ్చ అని అన్నాడు. రోగాః ప్లస్ చ అన్నమాట. రోగాశ్చ శత్రవః ఇవ ప్రహరంతి దేహం ఆయుః పరిస్రవతి భిన్నఘటాధివాంబః అన్నారు కదా. భిన్నఘటాధివాంబః అన్నారు కదా. దానిలో మాటలు చాలా ఉన్నాయండి. తర్వాత ఎట్లా భిన్నఘటాత్ ఇవ అంబః అని చదువుకోవాలి. భిన్నఘటాదివాంబః అన్నారు కదా. భిన్నఘటాత్ ఇవ అంబః అని మూడు పదాలు ఉన్నాయండి అక్కడ. తర్వాత లోకస్తథాప్య హితమాచరతీతి అని ఉన్నాయి కదా. ఇందులో ఇంకా ఎక్కువ పదాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ తీసుకుంటే లోకః తథా అపి అహితం ఆచరతి ఇది అని ఇట్లా ఇన్ని మాటలు ఉన్నాయండి. 1 2 3 4 5 మాటలు 6 మాటలు కలిపి ఉన్నాయన్నమాట. లోకస్తథాప్య హితమాచరతి ఇది అని ఈ పదంలో ఇన్ని పదాలు ఉన్నాయన్నమాట. లోకః తథా అపి అహితం ఆచరతి అని ఆచరతి ఇది అని ఇన్ని పదాలు ఉన్నాయన్నమాట. తర్వాత చిత్రం అని లాస్ట్ ఆఖరి మాట అది. సో ఇదండి. వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవః ఇవ ప్రహరంతి దేహం ఆయుః పరిస్రవతి భిన్నఘటాదివాంబః లోకస్తథాప్య హితమాచరతీతి చిత్రం అని ఒక ఈ సుభాషితం ఇచ్చారు. దీన్ని మనం ఫస్ట్ లైన్కి ఒక్కొక్క లైన్కి మనం అన్వయం చెప్పుకుని దానికి అర్థం చెప్పుకుంటూ వెళ్దామండి. తర్వాత ఫస్ట్ లైన్ ఏమిటి ఇచ్చారు వాళ్ళు? వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా పరితర్జయంతి అంటే మనం దానికి ఏం చెప్పుకోవచ్చు? జరా వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా పరితర్జయంతి అని ఫస్ట్ లైన్ చెప్పుకోవాలి. వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా పరితర్జయంతి అంటే వ్యాఘ్రీ అంటే ఆడపులి. వ్యాఘ్రీ అంటే స్త్రీలింగ శబ్దము, ప్రథమ విభక్తి ఏకవచనం. దీన్ని ఆడపులి అంటారు. లైనస్ అంటారు, టైగరస్ అంటారు కదా, అది అనమాట.
తర్వాత ఇవ అంటే అవ్యయము, తర్వాత తిష్టతి అంటే స్థా ధాతువు ఇది, తర్వాత లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం ఇది, తర్వాత జర అంటే ముసలితనం అంటే ఓల్డ్ ఏజ్, జర అంటే ముసలితనం అన్నమాట. ఇది కూడా జర అనేది కూడా స్త్రీలింగ శబ్దమే, ప్రథమ పురుష మన ఇది స్త్రీలింగ ప్రథమ విభక్తి ఏకవచనం ఇది. తర్వాత పరితర్జయంతి, పరితర్జయంతి అనేది ఇది నిత్య ప్రయోగం జరిగింది, మనం నిత్య గురించి తర్వాత చదువుకుంటాం. దీని పరితర్జయంతి అనేది దీని స్త్రీలింగ శబ్దము, ప్రథమ విభక్తి ఏకవచనం. పరితర్జయంతి అని ఇచ్చాడు చూసారా, పరితర్జయంతి అని మామూలు చోటి ఇవ్వలేదు, బడికి మాత్రం ఇచ్చారు, అంటే అది స్త్రీలింగ శబ్దం అవుతుంది. నిత్య ప్రయోగము శత్రు ప్రయోగం రెండు కలిసి ఉన్నాయి ఇందులో. సో ఇది మనం వచ్చే శిక్షాలు చదువుకుంటాం వీటి గురించి ఇదిగా. సో ఇప్పటికీ పరితర్జయంతి అనేది స్త్రీలింగ శబ్దము, ప్రథమ విభక్తి ఏకవచనంగానే మనం దీన్ని అర్థం చేసుకోవాలి. పరితర్జయంతి అంటే బెదిరియటం అనమాట. జర అంటే ముసలితనం, తిష్టతి అంటే మనం ఉంటుంది అనమాట. అవ్యయం అంటే లైక్, ఇవ అంటే ఇవ అనేది అవయవం కదా, లైక్ అనమాట. వ్యాధి అంటే లైక్ మన టైగ్రస్ అంటే ఆడపులి లాగా. అంటే ఏంటి దీని అర్థం ఏంటి, ఆడపులి ముసలితనం మనల్ని బెదిరిస్తూ ఉంటుంది. మరి ఆడపులికి మరి బెదిరించడం ఎక్కువ, ఎందుకు చెప్పారో మరి అట్లా కంపారిజన్ తెలియదు, కానీ ఆడపులిలా ముసలితనం బెదిరిస్తూ ఉంటుంది. అంటే మనకి ఎప్పుడు భయం ఇస్తుంటుంది అనమాట, అంటే మనకి ముసలివాడు అయిపోతామని భయం కలుగుతూ ఉంటుంది అని దీని తాత్పర్యం అనమాట. వ్యాధి ఇవ తిష్టతి జరా పరితర్జయంతి అని ఈ ఫస్ట్ లైన్ కి అర్థం అండి ఇది. తర్వాత రెండో దానికి వచ్చేప్పటికి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం అన్నారు కదా, దీనికి ఎట్లా చెప్పుకోవాలంటే రోగాహ శత్రవ ఇవ దేహం పరితర్జయంతి, రోగాహ శత్రవ ఇవ అటాన్ని చెప్పుకోదాన్ని దేహం పరిప్రహరంతి, దేహం ప్రహరంతి అని చెప్పుకోవాలి దానికి. తర్వాత శత్రవ అంటే శత్రు శబ్దం, ఇది బహువచనం, ప్రథమ విభక్తి పుల్లింగ శబ్దం, ప్రథమ విభక్తి బహువచనం ఇది. ఇవ అనేది అవయవం ఉంది. రోగాహ అనేది మనకు అందరూ తెలుసు, రోగ పుల్లింగం, ప్రథమ విభక్తి బహువచనం అని. శత్రువ అంటే శత్రువులు, ఇవ అంటే లైక్, రోగాహ అంటే రోగాలు మనకందరికి తెలిసిందేది. దేహం అనేది పుల్లింగ శబ్దం, ద్వితీయ విభక్తి ఏకవచనము. తర్వాత బాడీ శరీరం అన్నమాట దేహం అంటే. తర్వాత ప్రహరంతి అంటే ఇది లట్లకారం ప్రథమ పురుష బహువచనం అండి. కొడుతూ ఉంటాయంట, అసలు యాక్చువల్గా ప్రహరంతి అంటే కొడుతూ ఉంటాం, అసాల్ట్ చేయటం అని. కానీ ఇక్కడ మనకి రోగాలు కొడుతూ ఉంటాం ఏంటి, ఇక్కడ ఏమంటాడంటే దాని అర్థం ఏంటంటే రోగాలు శత్రువులాగా దేహం మీద దాడి చేస్తూ ఉంటాయంటే దేహాన్ని బాధిస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. రోగాలు శత్రువుల్లాగా దేహాన్ని మనకి బాధిస్తూ ఉంటాయన్నమాట. శత్రువుల యొక్క ఇది ఉద్దేశం ఎదురు వాళ్ళని దాడి చేసి వాళ్ళకి హాని కలిగించడమే వాళ్ళ పని. అట్లానే రోగాలు కూడా దేహాన్ని బాధిస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ దాడి చేస్తూ ఉంటాయి, కొడుతూ ఉంటాయి అన్నారంటే కొట్టడం అంటే కర్ర తీసుకుని కొట్టడం అట్లా కాదు కదా, ఇక్కడ దేహాన్ని బాధిస్తూ ఉంటాయి, రోగాలతోటి మనుషులు బాధపడుతూ ఉంటారు అని చెప్పి దీని యొక్క తాత్పర్యం మనం చెప్పుకోవచ్చు అండి. రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం అని దానికి తాత్పర్యం అదే అవుతుందండి. తర్వాత మూడో లైన్కి వచ్చేటప్పటికి ఆయు పరిస్రవతి భిన్న ఘటాది వాంబ అంటే దీనికి చెప్పుకోవాలంటే ఆయు భిన్న ఘటాత్ అంబహ ఇవ పరిస్రవతి అంటే భిన్న ఘటాత్ అంటే భిన్న ఘట, ఇది ఘటాత్ అని వచ్చింది కాబట్టి పంచమి విభక్తి పుల్లింగ శబ్దం, పంచమి విభక్తి ఏకవచనం. అంటే భిన్న ఘటాత్ అంటే చిల్లుపడిన కుండ, చిల్లుపడిన రంధ్రంతో ఉన్న కుండ, చిల్లుపడిన కుండ అనుకోవచ్చు మనం. అంబహ అంటే అంబ శబ్దం, ఇది నపుంసలింగం, ప్రథమ విభక్తి ఏకవచనం. అంబహ అంటే వాటర్, సలీలం అన్న అంబహ అన్న ఎవరిని కూడా వాటర్ అన్నట్టు. ఇవ అంటే మనకు అందరికీ తెలుసు అవయవం అని. ఆయుహు అంటే ఆయుష్ శబ్దము, నపుంసలింగం, ప్రథమ విభక్తి ఏకవచనం. ఇది వయస్సు, ఆయుష్ అంటే మనకు తెలుసు ఆయుష్ అని, వయస్సు అని, లైఫ్ అని అట్లా చెప్పుకోవచ్చు మనం. తర్వాత పరిస్రవతి అంటే ప్రథమ పురుష లట్లకారం, ఇది ప్రథమ పురుష ఏకవచనం. అది పరిస్రవతి అంటే జారిపోతూ ఉంటాం, అంటే కుండలో ఏదైతే చిల్లు కుండలోంచి నీరు ఏ విధంగా అయితే ధారలాగా కింద కారిపోతూ ఉంటుందో అదే విధంగా మానవుడి యొక్క వయస్సు కూడా, అదే జీవి యొక్క వయస్సు కూడా అట్లా జారిపోతూ ఉంటుంది అని దీని అర్థం అండి. ఆయు భిన్న ఘటాత్ అంబహ ఇవ పరిస్రవతి అంటే లైఫ్ పాసెస్ అవే లైక్ వాటర్, అంటే చిల్లు కుండలోంచి నీరు ఏ విధంగా అయితే చుక్కలుగా కింద పడిపోతూ ఉంటాయో అదే విధంగా ఒక ప్రాణి యొక్క ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది అని ఈ శ్లోకం యొక్క ఈ లైన్ యొక్క అర్థం అండి. తర్వాత ఇంకోటి చెప్పారు, తర్వాత ఇంకోటి ఉంది లాస్ట్ది, దానికి తథాపి లోక అహితం ఆచరతి ఇచి చిత్రం, ఇది దీనికి అన్వయం కింద చెప్పుకోవచ్చు మనం. ఈ 4వ లైన్కి తథా అపి లోక అహితం ఆచరతి ఇది చిత్రం అని. తథా అంటే మనకు అందరికి తెలుసు, అయినా, అపి అంటే కూడా
లోక అంటే మనకు తెలుసు పీపుల్, లోకం అని. అహితం అంటే హితాన్ని, అంటే అహితాన్ని అంటే పాపాన్ని. అహితం అంటే హితం కానిది, అహితం పాపం ఏదైనా చెప్పుకోవచ్చు. అట్లా ఆచరతి అనేది ప్రథమ పురుష ఇది మన ఏకవచనం. అది ఇది అనేది అవయవం. చిత్రం అనేది నపుంసకలింగ లేని శబ్దం. ఇది ఒక వండర్, అంటే వండర్ అని చెప్తాం కదా మనం, ఒక చిత్రం లాగా ఉందిరా, ఇదో విచిత్రం లాగా ఉందిరా అని చెప్పుకుంటాం, అట్లా అనమాట. తథాపి లోక అహితం ఆచరతి ఇది చిత్రం. అంటే అయినా కూడా లోకము పాపాన్ని ఆచరిస్తుందే ఉంది అనేది విచిత్రం అని చెప్తున్నారు అనమాట. ఈ సుభాషితం యొక్క మొత్తం తాత్పర్యం మనం చూసుకుంటే ఫస్ట్ లైన్కి ఏం చెప్పారు వాళ్ళు? ఆ జరా వ్యాధి ఇవ పరిశ్రవంతి తిష్టతి అంటే ఆడపులిలాగా మన ముసలితనం మనం బెదిరిస్తూ ఉంటుంది. తర్వాత రోగాలు శత్రువులాగా దేహాన్ని బాధిస్తూ ఉంటాయిట. తర్వాత మన ఆయుష్ ఏమో చిల్లికొండలోంచి నీరు దారిపోతున్నట్టుగా ఆయుష్ తరిగిపోతూ ఉంటుంట. ఇన్ని జరుగుతున్నా ఇవన్నీ తెలిసినా కూడా అయినా కూడా మన లోకంలో పాపాన్ని ఆచరిస్తూనే ఉంటారు. అదే విచిత్రం అనేది ఈ సుభాషితం యొక్క తాత్పర్యం అండి. ఓకేనండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? వ్యాధి ఇవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం ఆయు పరిశ్రవతి భిన్నఘటాదివాంభః లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రం అని ఈ సుభాషితం మనం ఇచ్చారండి వీళ్ళు. మనం దీనికి అర్థం చాలా వివరంగా చెప్పుకున్నాం. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? సరే సార్, అంటే మగపులికి ఉండదా సార్? మగపులి అంటే 161వ పేజీ అండి. 161వ పేజీలో సంగ్రహ విషయాలు ఉన్నాయి. అందులో మనకి ఈ నవశబ్దంతో ఉన్న శబ్దాలు పరిచయం, పదాలు పరిచయం చేస్తున్నారు. మనకి పద సమూహాలు పరిచయం చేస్తున్నారు. రామకృష్ణ గారు, ఇందులో రామకృష్ణ గారు, ఫస్ట్ది నవగ్రహ. మనకందరికి తెలుసు నవగ్రహాలు అంటే ఏమిటో. సూర్య, చంద్ర, మంగళ, రామకృష్ణ గారు, గురు, శుక్ర, శని, రాహు, కేతు. ఇవి 9 కూడా నవగ్రహాలు అంటారు. సూర్యుడు అంటే మనకి సూర్య అంటే సూర్యుడు, సన్ మనకందరికి తెలుసు. చంద్ర అంటే చంద్రుడు, మూన్ అని. మంగళ అంటే అంగారకుడు, మార్స్ అని అంటాం. బుధ అంటే బుధుడు, మెర్కురీ అంటాము. గురువు అంటే గురుడు లేదా జూపిటర్, బృహస్పతి అని కూడా అంటాము. తర్వాత శుక్ర అంటే వీనస్, శుక్రుడు. శని అంటే శని, సాటర్న్. రాహు అంటే రాహు, కేతు అంటే కేతు. ఇవ్వండి ఈ నవగ్రహాల గురించి మనకు అందరికీ తెలుసు. ప్రతి గుళ్ళు కట్టినా కూడా నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ప్రదర్శన కూడా చేస్తుంటాం, శ్లోకాలు కూడా చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నమాట నవగ్రహాలు అంటే ఇవి. ఇది వాళ్ళు మనకి ఇచ్చారన్నమాట నవగ్రహ అంటే. ఓకేనా? తర్వాత రామకృష్ణ గారు, నవనిదయ ఎవరో నేనే రామకృష్ణ గారు, నేనే. శ్రీవిజయ్ గారు చేయించారు. రామకృష్ణ గారు ఏం లేదు, ఆవిడ హైమావతి గారు ఆడపులేనా మగపులి అయితే లేదా అని అడుగుతున్నారు. ఓకే, సో ఆడపులి. సార్ నా మాట వినపడట్లేదా? సరే, ఓకే, పొరపాటు వచ్చింటుంది. నవనిదయ అని ఇచ్చారండి. నవనిదయ అంటే ఏమి చూద్దాం. ఇది మహాపద్మ, పద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, ఖర్వ అని ఈ 9కి నవనిదయ అని ఇచ్చారు. అంటే మన హిందూ ధర్మ గ్రంథాల్లో నిధి అంటేనేమో ఇది కుబేరుడి ఖజానానికి, కోశాగారానికి నిధి అని పేరు అనమాట. కుబేరు దగ్గర ఉన్న కోశాగారానికి నిధి అని పేరు. సో ఇందులో ఆయన దగ్గర ఈ నవనిధులు ఉంటాయట. ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ యొక్క సాధన ఫలితంగా వాళ్ళకి ఆయా నిధులు వాళ్ళకి దక్కుతాయి అని చెప్పి చెప్తారనమాట. సో మహాపద్మనిధి అంటే మహాపద్మనిధి వ్యక్తి ఈయనకి సాత్విక గుణాలు కలవాడై ఉంటాడట, బాగా సంపన్నుడై ఉంటాడట, దాన గుణం కలవాడై ఉంటాడట. తర్వాత వీటి యొక్క సంపద తరతరాల వరకు ఉంటుందిట. అది ఈ మహాపద్మనిధి పొందిన వారి యొక్క లక్షణాలు ఆ విధంగా ఉంటాయని చెప్పారు ఇక్కడ. తర్వాత పద్మనిధి కూడా సుమారుగా అదే విధంగా ఉంటాయి. ఇది ఈయనకు పద్మనిధి, మహాపద్మనిధి కూడా 2 ఇంచుమించు అదే లక్షణాలు ఉన్నాయండి. తర్వాత శంఖః నిధి. శంఖః నిధి ఉన్నప్పుడు ఆయన అన్ని భోగాలు అనుభవిస్తాడు. ఈ నిధిని పొందిన వ్యక్తి అన్ని భోగాలను అనుభవిస్తాడట. కానీ
అవి తన ఆస్తితులకు అంటే తన వాళ్ళకి ఎవరికి ఏమి ఇవ్వట, ఆయనే అనుభవిస్తాట, సొంత పోషణ భోగాలే చూసుకుంటూ ఉంటాడట. వీరి సంపద అంతా అటువంటి వాళ్ళ దగ్గర ఉన్న ఈ నిధి అంతా కూడా ఒక తరం వరకే ఉంటుందని చెప్పి చెప్పారట. అంటే మిగతా కుటుంబంలోని వారంతా కూడా పేదరికంలోనే ఉంటారు, ఈయన ఒక్కడు మటుకు సంపదలు అనుభవిస్తూ ఉంటాడని చెప్పి ఇది వివరణ ఇచ్చారండి వీళ్ళు. తర్వాత శంఖ నిధి మన పుస్తకంలో ఇవ్వలేదు, నేనేదో మీకు తెలియబద్దాలు మనకు చాలా టైం ఉంది కదా అని చెప్పి చెప్పుకుంటున్నాం అనమాట. ఇది మకర అంటే మకర దీన్ని తామసీ నిధి అని కూడా అంటారట. దీన్ని పొందిన వారు అస్త్రశస్త్రాల గురించి వాళ్ళకి బాగా సంపాదిస్తూ ఉంటారట. రాజులతో మిత్రత్వం చేసుకుంటూ ఉంటూ ఎప్పుడు యుద్ధకాంక్షతో ఉంటారట. యుద్ధం చేసి డబ్బు సంపాదించాలని చెప్పి వీళ్ళు ఉంటారట, యుద్ధాల్లోనే మరణిస్తారట ఈ నిధి పొందిన వాళ్ళు. మకర అనేది మకర నిధి అని పొందిన వాళ్ళు. తర్వాత కచ్చప, ఇది కూడా తామస గుణం కలిగిన వాళ్ళే ఉంటారట. వీళ్ళు ఎవరిని నమ్మరట, సంపద బాగానే ఉంటుంటా, అనుభవించడు, వాడు అనుభవించడు, ఎవరికి పెట్టట, తాను అనుభవించడు, ఇంకోటి ఎవరిని తెన్నివ్వడు. అంటే ఆ పోగేసిన డబ్బు మటుకు పోగేస్తుంటాడు, సంపద మటుకు పోగేస్తూ ఉంటాడట. ఆ సంపద అంతా తీసుకెళ్లి ఎక్కడో ఒక గుప్త ప్రదేశంలో దాచి ఉంచుతాడట. అంతే వీడి యొక్క లక్షణాలు అటా ఉంచట. ఈ కచ్చప నిధి పొందిన వాళ్ళ లక్షణాలు ఆ విధంగా ఉంటాయట. తర్వాత ముకుంద అంటే ఈయనకి రజోగుణం కలిగి ఉంటారు ఈ వ్యక్తులు. తర్వాత రాజ్య సంపాదన, తర్వాత రాజ్య విస్తీరణ ఇట్లాంటి కోరికలు కలిగి ఉంటారట వీళ్ళు. చాలా బ్రహ్మాండంగా భోగాలు అవి అనుభవిస్తూ ఉంటారట. ఈ నిధి ఉన్న వాళ్ళు ఒక తరం వరకు వీళ్ళు అనుభవిస్తారట. అది నీలహ అనేది ఈ నిధిని పొందిన వ్యక్తి కూడా సత్వ రజోగుణాలు కలిగి ఉంటాడట. తర్వాత ఈ నిధి వ్యాపారం ద్వారా, లేదంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ నిధి అనమాట. నీలహ అనేది నిధి వ్యాపారం చేసుకునే వాళ్ళ ద్వారా వస్తున్న వాళ్ళకి ధనధాన్యాలు అమ్ముకొని, వస్త్రాలు అమ్ముకొని వేసి ఇట్లా వ్యాపారం చేసుకుని సంపాదించుకునే లక్షణాలు కలిగి ఉంటారట వీళ్ళు. ఆ విధంగా దాని డబ్బులు కూడా సంపాదించుకుంటారట. వీళ్ళు చెరువులు నిర్మిస్తుంటారట, ఫల వృక్షాలు నాటుతుంటారట, తోటలు పెంచుతూ ఉంటారట. సో వీళ్ళకి వచ్చిన సంపద అంతా కూడా ఒక 3 తరాల వరకు ఉంటుందని చెప్పి మనకి గ్రంథాల్లో చెప్పబడిందండి. తర్వాత కుందహ, దీని నంద అని కూడా అంటారట. ఈ నిధిని పొందిన వ్యక్తి రజో తామస గుణాలు కలిగి ఉంటారట. తన వారికి ఆధారభూతుడే ఉంటారట. ఎవరైనా పొగిడితే పొంగిపోతారట. దీర్ఘాయుష్ కలిగి ఉంటారట. నిరంతరం ఉన్నత సాధన చేస్తూ ఉంటారట. ఈ యొక్క నిధి పొందిన వాడి యొక్క లక్షణాలు అవి. కర్వ అనేది ఈ మిశ్రిత ఏవైతే 8 చెప్పుకున్నామో ఆ లక్షణాలన్నీ కలగలుపుగా ఉన్న లక్షణాలు కలిగి ఉంటారట. ఇతన్ని ఏం చేస్తాడని భవిష్యవాణి కూడా ఏం చెప్పలేదు, అట్లా ఆ విధంగా ఉంటాడట. తర్వాత ఇతను చాలా గర్వంగా ఉంటాడట. అవకాశం పొంది ఇతరుల ధనాన్ని కూడా సౌకర్యం కూడా పొంది వాళ్ళ దగ్గర లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇదండి నవనిధి. సూక్ష్మంగా 2 వాక్యాలు చెప్పుకున్నాం. పద్మనిధి, పద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, నీల, కుంద, ఖర్వ అని ఈ 9 గురించి నవనిధుల కింద మనకి ఈ పాటలో మనకి పరిచయం చేశారండి. తర్వాత ఓకేనా, ముందుకెళ్ళినా ఓకే. తర్వాత మనకి నవరత్నాని అని ఇచ్చారండి. నవరత్నాని అంటే మన నవరత్నాలు కాదు, ఇక్కడ బ్రాకెట్ లో మనకి కవిషు అని ఇచ్చారు, అంటే కవులు అనమాట. నవరత్నాలు అనేవాళ్ళు ఈ కవులను గురించి, వీళ్ళందరి పేర్లు కవులు అనమాట. ధన్వంతరి, క్షపణక, అమరసింహ, శంఖ, వేతాళ భట్ట, ఘటకర్పర, కాళిదాస, వరాహమిహిర, వరరుచి అని ఈ 9 మంది కూడా వీళ్ళు కవులు అంటారు. వీళ్ళు చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజ్యపాలనలో ఆయన ఆస్థానంలో ఈ 9 కవులు కూడా ఉండేవారు. వీళ్ళనే నవరత్నాలు అని చెప్పి, నవరత్నాలుగా కీర్తించబడ్డారు అని చెప్పి మనకి చెప్పబడిందండి. సో నవరత్నాని కవిషు అంటే వీళ్ళు అనమాట. ధన్వంతరి, క్షపణక, అమరసింహ, శంఖ, వేతాళ భట్ట, ఘటకర్పర, కాళిదాస, వరాహమిహిర, వరరుచి ఈ 9 మందిని గురించి కూడా వీళ్ళు మనకి నవరత్నాల కింద. ఇదండి 9 సంఖ్యలతో ఉన్నవి ఈ నవరత్నాలని, నవనిధులు అని, నవగ్రహాలని ఈ విధంగా మనకి పరిచయం చేశారు. ఈ యొక్క 8వ పాఠంలో 9 నెంబర్తో వచ్చే సమూహ. తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ వచ్చేసామండి. ఇందులో శిష్టాచారం అని ఉందండి. ఇందులో శిష్టాచారంలో మనకి వీళ్ళు నీటిని గురించి చెప్తున్నారు. వీళ్ళు త్వం రాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పిత యాచితం దేహి మే తీర్థ సర్వ పాపాపనుత్తయే. పాప అపనుత్తయే అని అట్లా విడదీసుకోవాలి. పాపాపనుత్తయే అంటే పాప అపనుత్తయే అని అట్లా విడదీసుకోవాలి దాన్ని. త్వం రాజా ఇంకెక్కడ కూడా మనకి ఇందులో
త్వమేవ అన్నాడు, త్వం ఏవ, త్వమేవ అనే దానికి అక్కడ విడిపోతుంది. వేరే ఎక్కడ కూడా మనకి పదాలు విభజించుకోవాల్సిన ఇది లేదు. అంటే త్వం రాజా సర్వతీర్థానాం అంటే నీవే అన్ని తీర్థాలకు రాజు, అంటే నీటిని గురించి చెప్తున్నాడు అనమాట. నీవే అన్ని తీర్థాలకు రాజువి. త్వమేవ జగతః పిత, నీవే జగత్తుకంతటికి తండ్రి లాంటి వాడు చెప్తాం. తర్వాత యాచితం దేహిమే, నాకు ఇవ్వమని, యాచితం దేహిమని ఇవ్వమని అడుగుతున్నాడు. ఏమి ఇవ్వమని అడుగుతున్నాడు? సర్వ పాపాను అనుత్తయే తీర్థ, అన్ని పాపాలను నివారించి కోరినవి ప్రసాదించమని ఇవ్వమని అడగటం అనమాట. ఇది మన ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. త్వం రాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పిత యాచితం దేహి మే తీర్థ సర్వ పాప అపనుత్తయే. అపనుత్తి అనేది స్త్రీలింగ శబ్దం అండి. ఇది తొలగించడం అండి, పాపాలను తొలగించడం అనేది దాని మీనింగ్ కిందకు వస్తుంది. ఇది అదనమాట. అంటే నీవే అంటే నీటిని చెప్తున్నాను అనమాట. నీవే అన్ని విధాలకు రాజువి, నీవే జగత్తంతరికి తండ్రివి, అన్ని పాపాలు నివారించగలవాడు, కోరిన బ్రదర్ నాకు అన్ని పాపాలు నివారించి, నాకున్న పాపాలను నివారించి, నేను అడిగిన కోరికలు నాకు తీర్చు అని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనం అన్ని ప్రార్థిస్తున్నాం అనమాట. అది ఈ శిష్టాచారంలో ఇచ్చిన శ్లోకం అండి. దీంతో మనకి ఈ 8వ పాఠంలో ఉన్నటువంటి శుభాయిష్టాలు, తర్వాత ఈ శిష్టాచారము, తర్వాత సంగ్రహ విషయాలు ఇవి పూర్తయినట్టు లెక్క అండి 8వ పాఠంలో. ఇంక మిగతా గ్రామర్ పార్ట్ ఒకటేను, తర్వాత అనువాద పద్ధతి, తర్వాత ఇంకోటి ఏంటంటే అవే ఉన్నట్టున్నాయి. గ్రామర్ పార్ట్ ఉన్నట్టుంది, కొద్దిగా అన్వయం ఉన్నట్టుంది. ఈ 3 ఉన్నట్టు చెప్తారు మేడం గారు, నెక్స్ట్ వీక్ చెప్తారు మీకు. ఈశ్వర్ ప్రసాద్ గారు మీరు చేయలేపారండి, చెప్పండి. ఈశ్వర్ ప్రసాద్ గారు. మా మహోదయ, మీరు ఇందాక నుంచి వింటలేదు, చాలా మంది చేతులు ఎత్తుతున్నారు. సర్వ పాపాపనుత్తయే అంటే చెప్తున్నాను, వినపట్టలేదా మీకు? నేను చెప్తున్నాను సార్, మీకు వినపట్టలేదు. మరి ఇప్పటి వరకు మనం చర్చించుకున్న వాటి విషయంలో మనకి ఏదైనా తెలియనివి తెలుసుకోవాలి లేదా అర్థం కాని ఏదైనా ఉంటే చెప్పండి. మళ్ళీ ఇంకోసారి నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి మీకు వినపట్టలేదండి మహోదయ? ఏమి లేకపోతే మనం నెక్స్ట్ పాఠానికి వెళ్ళిపోదాం, 9వ పాఠానికి. ఒక్క నిమిషం, మిగతా వాళ్ళకి నా మాటలు వినపడుతున్నాయా? మిగతా వాళ్ళకి నా మాట వినపడుతోందా? ఆయనకి ఎందుకునో రికగ్నైజ్ చేయట్లేదు. వెయిట్ చేయండి, 9వ పాఠానికి వెళ్దాం. మరి 9వ పాఠంలో 165 మీ మాట వినిపిస్తుందమ్మా? లఘుతాం యాతి వినపడడం లేదండి. గుణైః. ఏదో అడుగుతున్నారు, మీరు ఏమైనా అడుగుతున్నారా? అవునండి, మా మాటలు మీకు వినిపించటం లేదు. లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్ గుణైః అంటే మమ్మల్ని అందరినీ మ్యూట్ లో తీయండి అనేది. మీరు ఏం మాట్లాడు వినిపించలే నాకు. మేము మ్యూట్ లో ఉన్నాం అందరం. మా మాట మీకు వినపడటం లేదు. మ్యూట్ లో పెట్టినట్టున్నారు. మిగతా వాళ్ళందరికీ నా వాయిస్ వినపడుతోంది కాబట్టి ప్లీజ్ వెయిట్. ఇంకొక 3 minutes లో నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సార్ కి ఎందుకో ప్రాబ్లం గా ఉంది, నెక్స్ట్ సెషన్ లో అది క్లియర్ అవుతుంది. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఓకే, మాట్లాడుకునేది నాకు వినిపించట్లా. నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తున్నాయండి. లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాతి. ఆయనకి స్పీకర్ తోటి ఏదో ఇష్యూ వచ్చినట్లుంది, ఆయన రికగ్నైజ్ చేయలేకపోతున్నారు మన వాయిస్ ని. ఒక 2 minutes వెయిట్ చేస్తే మాట్లాడకుండా సెషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం మాట్లాడింది ఆయనకు వినపడుతుంది. 2 minutes వెయిట్ చేయండి. ఆయన చెప్తే వినండి, లేదంటే కామ్ గా కూర్చోండి 2 నిమిషాలు. కానీ సార్, ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః. చెప్పండి. చెప్పండి సార్, ఎవరు అడిగారు? రామకృష్ణ గారు, ఈ కవులు చెప్పారు కదా,
ఈ కవులు ఎవరి అంటే నవరత్నాని అనేది ఆ కవిషుడు అది ఎవరికి చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళండి వీళ్ళంతా. ఓకే సార్. అది చంద్రగుప్త సార్ ఇంకొకటి రాజ్యంలో ఉన్న కవులు, ఆస్థానంలో ఉన్న 9 కవుల్ని ఆ నవరత్న కవులు అని చెప్పి అంటారు అనమాట. రత్నాలుగా వాళ్ళు కీర్తించబడ్డారు అనమాట. ఇంకొకటి ఆడపులిలా వయసు ఇది అవుతుంది అన్నారు కదండి, అంటే మగపులికి అట్లా అవదా అండి? అంటే నాకు అది అట్లా అవుదని తెలీదు. అనుకుంటున్నాం మరి, ఎందుకంటే నాకు కూడా వివరణ సరిగ్గా దొరకలేదు మరి చెప్పడానికి. నేను అట్లానే అనుకుంటున్నాను మరి. కాదు ఒక్క నిమిషం అండి. అక్కడ విషయం ఏంటంటే వ్యాఘ్రి ఇవ పరితర్జయంతి జరా తిష్టతి, అది ప్రాబ్లం అక్కడ. అంటే పులి జనరల్ గా సింహము పులుల్లో ఆడపులికి ఆడసింహానికి శివంగి అంటారు కదా, ఆ టైప్ లో అవి పవర్ఫుల్. మామూలు మన మేల్ కంటే కూడా ఫీమేల్ ఇది పవర్ఫుల్ అని చెప్తారు యూజువల్ గా. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సందర్భంలో తీసుకుని వాళ్ళు అండ్ ఛందస్సు కోసం కూడా తీసుకుని ముసలితనం అనేది పులిలాగా మనని భయపెడుతోందని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం. పులి ఎదురుగా ఉంటే మనకి ఎంత భయం వేస్తుందో అక్కడ ఆడపులి అని చెప్పారు, అంతే డిఫరెన్స్. ఆడపులి ముసలిది అవుతుందా లేకపోతే మగపులి ముసలి కాదంటే శుభ్రంగా 2 ముసలి అవుతాయి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. అన్నిటికీ పుట్టిన వాటికి చచ్చిపోవడం అనేది తప్పదు, ముసలితనం అనేది తప్పదు. ఇక్కడ వ్యాఘ్రీవతి జరా పరితర్జయంతి తిష్టతి అంటే జరా వ్యాఘ్రి ఇవ అని అక్కడ ముసలితనానికి మన పులితోటి పోలిక అనమాట. పులిలాగా అంటే ఇప్పుడు మేము 40s లో ఉన్నామండి, మాకు 60s చూస్తే భయం వేస్తుంది, లేకపోతే 70s ఎలా ఉంటామా మా పెద్దవాళ్ళని చూస్తే మేము అక్కడికి వచ్చేసరికి ముసలితనం అనేది భయపెడుతుంది, వృద్ధాప్యం ఎలా గడుస్తుంది అనేది ప్రతి మనిషికి ఉండే భయం. సో అలాగా ఒక పులిలాగా ముసలితనం అనేది మనిషిని భయపెడుతూ ఉంటుంది ఎదురుగా నుంచుని అని చెప్పడం తప్ప ఆడపులి అని ఎందుకు చెప్పారు అంటే వ్యాఘ్రి అని ఉంది కాబట్టి మీనింగ్ లో ఆడపులి అని ఇచ్చారు. అక్కడ ఛందస్సు కోసం కావచ్చు. రెండో రకమైన ఇదేంటంటే పులి సింహాల్లో యూజువల్ గా ఆడదాంది పై చెయ్యి అంటారు జనరల్ గా కదా, అందుకనే అలాంటి పేర్లు వచ్చాయి. సో అది అందుకని వచ్చింది తప్ప అలా తీసుకోవాలి. దాన్ని తీసుకునేటప్పుడు అన్వయం చెప్పుకునేటప్పుడు అలా చెప్పుకోవాలన్నమాట. దానికి ముసలితనాన్ని పులితో పోల్చి చెప్పారు, అలా భయపెడుతోంది పులిలాగా మన్ని భయపెడుతూ ఉంటుంది ముసలితనం అని. అంతేకాని మగపులి ముసలిది అవదా అంటే ఎందుకు అవదు, అందరూ అవుతారు. సరేనా? ఓకే సార్, కంటిన్యూ. అంటారు కదండి. అదే కదా, శివంగిలా పడిపోతున్నావేంటి అంటారు జనరల్ గా. అది జనరల్ టర్మ్, అంటే జనరల్ గా మనకి వాడేటటువంటి మాట అనమాట, అంతకు మించి ఏం లేదు. అండర్స్టాండింగ్, పీపుల్ అండర్స్టాండింగ్. ఎస్ సార్, కంటిన్యూ చేయండి సార్. ఓకే, 165వ పేజీ అండి, తెలుగు మీడియంలో 9వ పాఠం వచ్చాం. రామకృష్ణ గారి శిష్టాచారంలో ఒక పద విభాగం గురించి అడుగుదామని నేను అడుగుతున్నానండి. చెప్పండి సార్. అది సర్వ పాప సర్వ పాప అపనుత్తయే అని చదువుకోవాలండి. సర్వ పాపాత్ అని అనుకోవాలి. పాపాత్ కాదండి, పాపాత్ అని కాదు, అపనుత్తి అని అపనుత్తయే చదువుకోవాలి. అపనుత్తి అనేది స్త్రీలింగ శబ్దం. అపనుత్తి అంటే దాన్ని తొలగించడం అనమాట, అంటే ఆ పాపాలను తొలగించడం అనమాట. సర్వ పాప, దాని ముందు పదం సర్వ పాప అనే ఉంది అక్కడ, పాపాహ అనే చదువుకోవాలి దాన్ని. అది యాక్చువల్ గా అది సమస్త పదం అండి. అవి కలిసినప్పుడు అలా విభక్తులు ఉండవు వాటికి. మనం చెప్పుకునేప్పుడు అన్ని పాపముల నుండి విముక్తి కొరకునే చెప్పుకుంటాం, అక్కడ పంచమి వస్తూ ఉంటుంది. కానీ మన ఒకటే పదం కింద అక్కడ 2 పదాలు కాదు. పాపాతో పాపేభ్య ఏదున్నా కూడా అది 2 పదాలు కాదు. కాబట్టి ఏమవుతుందంటే అది సర్వ పాప అని మాత్రమే రాస్తారు. సో మనం ఇక్కడ విడగొట్టుకోవడం పద్యంలో ఉన్నంత వరకు సర్వ పాప అపనుత్తయ అది మొత్తం కలిపే తీసుకోవాలి, సింగిల్ గా విడగొట్టకూడదు. అక్కడ పాప ప్లస్ అపనుత్తయ అనే మాట వచ్చిందన్నమాట కరెక్టే, గాని సంధి జరిగి సవర్ణ దీర్ఘ సంధి జరిగి, బట్ అది మొత్తం సర్వ పాపను అదేంటి పాపాపనుత్తయే అనేది మొత్తం ఒక్కటే పదం అండి అది. సో దాన్ని విడివిడిగా సమస్త పదం అది కోవిదరాగం చదువుకోరు. అవి విడివిడిగా రాసుకున్నప్పుడు విభక్తులు చెప్పుకుంటాం ప్రతి మాటకి, బట్ కలిపి రాసినప్పుడు విభక్తులు చెప్పుకోము. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేయండి సార్. 9th లెసన్ సూక్తి 165వ పేజీ అండి, తెలుగు మీడియంలో 165వ పేజీ.
సో ఇది సూక్తి అండి. 9వ పాఠంలో సూక్తి ఇచ్చారు. సూక్తి చదువుతాను, వినండి ఒకసారి. ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః. ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః అని ఇచ్చారు సూక్తి. ఇది ఇంద్ర, దాని పదవిభాగం చేసుకుని ఇంద్రోపి అంటే ఇంద్ర అపి అంటే ఇంద్రుడు కూడా. లఘుతాం అంటే లఘుత అనేది స్త్రీలింగ శబ్దం అనమాట. ద్వితీయ భక్తి ఏకవచనం అవుతుంది. అది విలువ లేకపోవడం అనమాట. చిన్నతనం, లేదంటే సెల్ఫ్ ఎస్టీమ్, లో ఆన్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు, లేదా చిన్నతనం అని కూడా అనుకోవచ్చు. యాతి అనేది లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం, అది అంటే పోవటం అనమాట, గతం అని అట్లా అనుకోవచ్చు. స్వయం అంటే అవయవము. తర్వాత ప్రఖ్యాపితై అంటే ప్రఖ్యాపత పుల్లింగము, తర్వాత తృతీయ విభక్తి బహువచనం. ఇది అవునా? ప్రఖ్యాపిత అంటే తన పేరు, తన గొప్పలు చెప్పుకోవడం అనమాట. గుణై అంటే గుణాలు. గుణాలు అంటే గుణ శబ్దం మనకు తెలుసు కదా, పుల్లింగం. ఇది గుణై తృతీయ విభక్తి బహువచనం, గుణాలు. సో ఇంద్రో అపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితై గుణై అంటే తనకు తానే గుణాల గురించి చెప్పుకుంటే ఇంద్రుడు కూడా విలువ లేని వాడు. అంటే మనం చెప్పుకున్నాం, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు రా వాడు అంటే, ఎవరైనా తన గురించి తను చెప్పుకుంటే వీడు ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు రా, వాడి గొప్పలు వాడు చెప్పుకుంటున్నాడు రా అంటాం కూడా. అంటే ఆ లోకం దృష్టిలో మన గురించి మనమే పొగడుకుంటూ చెప్పుకుంటే లోకం దృష్టిలో మనం చిన్నవాళ్ళం అయిపోతాం, లోపం అయిపోతాం అని చెప్పి చెప్తున్నారు అనమాట. తానే తన గుణముల గురించి చెప్పుకుంటే ఇంద్రుడు కూడా విలువలేని వాడు అవుతాడంటే అటువంటి వాడిని ఎవరు లెక్క చేయరు అని అర్థం అనమాట. ఊరికే తన గొప్పగా చెప్పుకుంటూ పోతుంటే, తన గొప్పలు కొట్టుకుంటూ పోతుంటే ఎవరు కూడా అతన్ని లెక్క పెట్టరు, ఎవరు కూడా అతనికి విలువ ఎవరు అని చెప్పి ఈ యొక్క సుభాషితం యొక్క ఈ ఒక సూక్తి యొక్క అర్థం అండి. ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణై. ప్రఖ్యాపితైర్గుణై, అక్కడ ప్రఖ్యాపితై గుణై అని అక్కడ సంధి విడదీసుకోవచ్చు. ప్రఖ్యాపితైర్గుణై అంటే విసర్గ రేఫగా మారింది అక్కడ. ప్రఖ్యాపితైర్గుణై అని అక్కడ సంధి విడదీసుకోవాలన్నమాట. ఇంద్రో అపి ఇంద్ర అపి, ఇంద్రో అపి అది అవుతుంది అనమాట. సో అదండి, అంటే ఈవెన్ లార్డ్ ఇంద్ర లూజెస్ హిస్ సెల్ఫ్ ఎస్టీమ్ బై టెలింగ్ హిస్ ఓన్ మెరిట్స్ అని అనమాట. అదనమాట, అది దీని యొక్క ఈ సూక్తి యొక్క అర్థం అండి. ఓకే, ఓకేనండి. తర్వాత మనం సుభాషితానికి వెళ్దామండి. సుభాషితం అవసరం చెప్తా ఒక్క నిమిషం. పేజ్ నెంబర్ నూట 72 పేజీ అండి. 172 పేజీ తెలుగు మీడియంలో సుభాషితం చదువుతాను. ఫస్ట్, త్యాగో గుణో విత్తవతాం విత్తం త్యాగవతాం గుణః పరస్పర వియుక్తౌ తు విత్తత్యాగో విడంబన. త్యాగో గుణో విత్తవతాం విత్తం త్యాగవతాం గుణః పరస్పర వియుక్తౌ తు విత్తత్యాగో విడంబన అని ఈ సుభాషితం ఇచ్చారండి. దీని పద విభాగం చేసుకుందాం మనం. త్యాగో అంటే త్యాగ అని అక్కడ చదువుకోవాలి. గుణం అంటే గుణ అని. విత్తవతాం విత్తం త్యాగవతాం గుణ పరస్పర వియుక్తౌ, తర్వాత తు విత్తత్యాగో, తర్వాత విడంబన అని ఈ పద విభాగం మనం చేసుకుందామండి ఇక్కడ. తర్వాత త్యాగ అంటే మనకి దీనికి అన్వయం కింద చెప్పుకోవాలంటే ఫస్ట్ సెంటెన్స్కి ఫస్ట్ దాంట్లో విత్తవతాం త్యాగ గుణ అని అక్కడితో మనం అక్కడ అనుకోవచ్చు. తర్వాత త్యాగవతాం విత్తం గుణ అని చెప్పుకోవచ్చు. తర్వాత విత్తవతాం త్యాగ గుణ అంటే విత్తవతాం అంటే ధనవంతులకి, విత్తవత్ అనే శబ్దం అది పుల్లింగము, షష్ఠీ విభక్తి బహువచనం అది. తర్వాత త్యాగ అనేది మనకి అందరికీ తెలుసు కదా, త్యాగం అంటే త్యాగం చేయాలనే బుద్ధి అనే వాళ్ళ త్యాగ అంటే త్యాగం అది. ప్రథమ పుల్లింగ శబ్దం, ప్రథమ విభక్తి ఏకవచనం. తర్వాత గుణ అంటే మనకు అందరికీ తెలుసు గుణాలని అది అనమాట. గుణ పుల్లింగము, ప్రథమ విభక్తి ఏకవచనం. విత్తవతాం త్యాగ గుణ అంటే విత్తవతాం అంటే మనకి ఏం తెలుసు, మనం అనుకున్నాం కదా, ధనవంతులకు త్యాగం చేయాలనే బుద్ధి, త్యాగం చేయాలనే గుణం కలిగి ఉంటారట. ఎవరు? ధనవంతులకు త్యాగం చేయాలనే బుద్ధి జనరల్గా ఉంటుంది అని చెప్పి చెప్తారన్నమాట. అట్లా తర్వాత ఏం సార్, ఏం లేదా? ఓకే. తర్వాత త్యాగవతాం విత్తం గుణ. త్యాగవతాం అంటే త్యాగం చేసేయాలి కోరికల వారికి. తర్వాత గుణ అంటే అలంకారం, అది గుణాలు ఉన్నవాడికి.
విత్తం అంటే డబ్బు, విత్తం అంటే డబ్బు మనకి. త్యాగవతాం విత్తం గుణ. తర్వాత అంటే ధనవంతులకు త్యాగం చేయాలనే బుద్ధి ఉంటే అది మంచి గుణంగానే మనం చెప్పుకుంటాం కదా. అదేవిధంగా త్యాగం చేయాలని కోరుకున్న వారు కూడా ధనవంతులైతే దానికి మంచి గుణాలే అనుకుంటాం కదా. కానీ తర్వాత ఏమంటారు, పరస్పర వియుక్త అవుతూ విత్త త్యాగో విడంబన. పరస్పర వియుక్తవు అంటే ఒకదానితో ఒకటి కలటం. అంటే ఈ త్యాగం చేయాలనే బుద్ధి, ధనము ఈ రెండు కూడా పరస్పర వియుక్తం, ఒకదాంతో ఒకటి కలవటాయి. పరస్పర వియుక్త అవుతూ ధనము మరియు త్యాగం అని రెండు. విత్త త్యాగో అంటే ధనము మరియు త్యాగం. విడంబన అంటే అది ఒక వ్యక్తింత అనుకోవచ్చు దాన్ని, లేదంటే వ్యంగ్యంగా చెప్పేటప్పుడు లేదా మోసపుచ్చటం, ఒక అనుకరించటం, నేను వ్యంగ్యంగా చెప్పేటప్పుడు అనుకుంటాం కదా, అట్లా అన్నమాట విడంబన అంటే. అది అనే దాని అర్థం ఏంటంటే ధనవంతులకు త్యాగం చేయాలనే బుద్ధి ఉంటే దాన్ని ఒక మంచి గుణంగా చెప్తాము. అదేవిధంగా త్యాగం చేయాలని కోరికల వారికి ధనవంతులు లేదు, దాన్ని కూడా ఒక మంచి గుణంగానే చెప్పుకుంటాం మనం. కానీ ఏం చేయటం మన కానీ లోకంలో ధనం త్యాగం ఒకదానితో ఒకటి కలిసి ఉండవు. ఇది ఒక వ్యక్తింత మాత్రమే అని చెప్పి వీళ్ళు ఈ శ్లోకంలో మనకి సుభాషితంలో మనకి చెప్తున్నారు అనమాట. ఆ రెండు కలిసి ఉండవు. వీడికి ఆ కోరిక ఉన్నవాడికి మన ధనవంతులకి త్యాగం చేయాలని బుద్ధి ఉంటే దాన్ని మంచి గుణంగానే చెప్తాం అనమాట. అట్టనే త్యాగం చేయాలని వాళ్ళకి ధనం కూడా ఉంటుంది అనమాట. సో ఈ రెండు ఉంటే కూడా మంచిదే. కానీ ఈ రెండు కూడా పరస్పర విరుద్ధంగా ఉంటాయి, ఒకదానికి ఒకటి కలిసి ఉండవు అని చెప్పి వీళ్ళు ఈ సుభాషితంలో చెప్తున్నాం. అట్లా ఉన్నట్టు కలిసి ఉండటం కూడా ఒక పెద్ద విచిత్రం లాగానే, అదొక విడంబనే అని చెప్తున్నారు అనమాట. అదొక అట్లా కలిసి ఉండటం ఎక్కడ చూడలేదు, కూర్చుని అబ్బాదో కానీ ఒక వ్యంగ్యంగా ఒక చెప్పడం అనమాట ఇది. అది త్యాగో గుణో విత్తవతాం విత్తం త్యాగవతాం గుణ పరస్పర వియుక్త అవుతూ విత్త త్యాగో విడంబన అని ఈ సుభాషితం యొక్క మనకి ఇచ్చారండి ఇది. ఓకేనా అన్న? ఇందులో ఏమన్నా ఉన్నాయంటారా? एकः सन्देहः अस्ति महोदय. पृच्छतु महोदय. अद्य आद्यं सूक्तिः इंद्रोपि लघुता याति, इंद्रोपि लघुता याति स्वयं యాతి అంటే ఏంటంటే అర్థం యాక్చువల్ గా? యాతి అంటే పోవడం అనమాట, గతం పోయినది అనుకోవచ్చు, గోస్ అని ఇట్లా అనమాట. యాతి అంటే జరిగిపోతుంది అనమాట, అట్లా అనుకోవడం, అయిపోయింది అనుకోవటం, అట్లా ఇట్లా అట్లకారం ప్రథమ పురుష ఏకవచనంలో చెప్పాలి. యాద ఇది అనమాట శబ్దం. ఇది యాతి అంటే అది అనమాట. యాతి అంటే టు గెట్, టు గో, టు అటైన్ ఇవన్నీ వస్తాయండి. ఇక్కడ టు అటైన్ అనేది తీసుకోవాలి. అక్కడ వృద్ధ మనము అంగంగలితం ఫలితం ఉండం దాంట్లో వృద్ధో యాతి గృహీత్వా దండం అన్నప్పుడేమో అక్కడ వృద్ధ యాతి మీన్స్ గోస్. ఇక్కడ ఇంద్రహ యాతి అంటే ప్రాప్నోతి అని, అటైన్స్ అని అర్థం అనమాట అక్కడ అర్థం. ఓకే, ఇంద్ర బికమ్స్ ఆర్ ఇందాక సార్ చెప్పినట్టు అట్లా ఒక ధాతువుకి సంస్కృతంలో చాలా మీనింగ్స్ ఉండడం అనేది మనకు తెలిసిన విషయమే. సో డిపెండింగ్ అపాన్ ద కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ దట్ మీనింగ్. ఓకేనా? రైట్. యాంతి అంటే ప్లూరల్ అండి. అంతే, యాతికి యాంతి బహువచనం. ఓకే, yes, continue. ధన్యవాదాలు. సరే, అయితే మనం ఇంకా రెండోగా దీనికి సుభాషితానికి వెళ్దామండి. అది కూడా అక్కడే ఉంది, అదే పేజీలో ఉంటుంది చూడండి. నేను ఫస్ట్ చదువుతాను సుభాషితం. నా సా సభా యత్ర న సంతి వృద్ధాః వృద్ధా నా తే ఏ న వదంతి ధర్మం ధర్మో న వై యత్ర చ నాస్తి సత్యం సత్యం న తద్యచ్చలానువిద్ధం తద్యచ్చలనానువిద్ధం నసా సభా యత్ర న సంతి వృద్ధాః వృద్ధా నాతే ఏ న వదంతి ధర్మం ధర్మో న వై యత్ర చ నాస్తి సత్యం సత్యం న తద్యచ్చలనానువిద్ధం అని ఈ సుభాషితం చెప్పారండి మనకి. దీని పద విభాగం చేసుకుందాం. నా సా సభా యత్ర నా సంతి వృద్ధాః, మళ్ళీ వృద్ధా వచ్చింది ఇక్కడ సెకండ్ లైన్లో. నా తే ఏ నా వదంతి ధర్మం
తర్వాత ధర్మ నా వై యత్ర చ నా అస్తి సత్యం. తర్వాత మళ్ళీ సత్యం వచ్చింది. నా ఇక్కడ తథ్యచలనానువిద్ధం అనేది మనం విడదీసుకుంటే తత్ యత్ చలనానువిద్ధం అని విడదీసుకోవాలి. తథ్యచలనానువిద్ధం అని ఇచ్చారు వాళ్ళు అక్కడ. దాన్ని విడదీసుకుంటే తత్ యత్ చలనానువిద్ధం అని ఆ 3 పదాలుగా మనం విడదీసుకోవాలన్నమాట. దీనికి అన్వయంగా ఫస్ట్ లైన్ చెప్పుకుందామండి. నా సభా ఎత్ర నా సంతి వృద్ధాహ అనే దానికి అన్వయం చెప్పుకుంటే ఎత్ర వృద్ధాహ నా సంతి సా సభానా అని సా సభానా అని చెప్పుకోవచ్చు. సభా చెప్పుకోవచ్చు అండి. సభానా ఎత్ర వృద్ధాహ నా సంతి అంటే అట్లా కూడా చెప్పు. సా సభానా ఎత్ర వృద్ధాహ సంతి అని కూడా చెప్పుకోవచ్చు. ఎత్ర వృద్ధాహ నా సంతి సా సభానా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సా అంటే మనకు అందరికీ తెలుసు ఇక్కడ అంటే ఆమె అది ఇక్కడ అది అని చెప్పుకోవాలి మనం. శబ్దము స్త్రీలింగ శబ్దము ప్రథమ విభక్తి ఏకవచనం. అది నా అంటే అవయవం మనకు అందరికీ తెలుసు. సభ అంటే స్త్రీలింగ శబ్దం ప్రథమ విభక్తి. సభ అంటే ఒక సభ ఏర్పాటు చేసుకోవడం, అసెంబ్లీ అంటాం ఇదనమాట. తర్వాత ఎత్ర అనేది అవయవం. ఎత్ర అంటే ఎక్కడైతే అని. వృద్ధాహ అంటే వృద్ధులు అని చెప్పి మనకు తెలుసు కదా, ఎల్డర్స్ పెద్దలు అని. వృద్ధ పుల్లింగం ప్రథమ విభక్తి బహువచనం. ఇక్కడ వృద్ధులు అని చెప్పుకోకూడదు. వృద్ధాహ అంటే ఆ జ్ఞానం కలిగిన వాళ్ళని అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. నా అంటే అవయవం. సంతి అంటేనేమో మనకు అందరికీ తెలుసు ప్రథమ పురుష బహువచనం ఇది. తర్వాత ఇదనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడైతే పెద్దలు ఉండరో అది సభయే కాదు అని చెప్తున్నాను అనమాట. సా నా సభ ఎత్ర వృద్ధాహ నా సంతి. ఎక్కడైతే పెద్దలు ఉండరో అంటే పెద్దలు అంటే ఆ సభ జరుగుతున్నప్పుడు ఆ సభలో మాట్లాడే వాళ్ళకి ఆ సభ గురించి ఏం మాట్లాడుతున్నారో, ఆ సభలో ఏం మాట్లాడుతున్నారో ఆ విషయ జ్ఞానం చేసిన కావాల్సిన వాళ్ళు ఉండాలన్నమాట. అది లేకపోతే సభే కాదు. ఎవరో వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోవటం కాదు కదా రాజకీయ నాయకుల్లాగా. అట్లా కాకుండా ఆ సభ దేనికోసం పెట్టారు, ఆ సభ ఉద్దేశం ఏంటి, ఆ సభలో ఏం మాట్లాడుతున్నారో ఆ విషయం తెలిసిన వాళ్ళు ఉండాలి అక్కడ అని చెప్పి ఈ సెంటెన్స్ యొక్క అటువంటి వాళ్ళు లేకపోతే ఆ సభయే కాదు అని చెప్పి అనుకోవడం అనమాట. అది సా నా సభ ఎత్ర వృద్ధాహ నా సంతి అని ఈ ఫస్ట్ లైన్కి అర్థం అండి ఇది. తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేప్పటికి వృద్ధా నాతే ఏన వదంతి ధర్మం అంటే దానికి అన్వయంగా చెప్పుకోవాలంటే వృద్ధాహ తేన ఏన వదంతి ధర్మం అని ఉంది కదా, అట్లని చెప్పుకోవచ్చు దాన్ని. లేదంటే తేన వృద్ధాహ ఏ ధర్మం నా వదంతి అట్లా కూడా చెప్పుకోవచ్చు. అంటే తే అంటే తత్శబ్దం ఇది. తర్వాత పుల్లింగం ప్రథమ విభక్తి ఏకవచనం అంటే వాళ్ళు అని. తే అంటే వారు అని బహువచనం కదా. నా అంటే అవయవం నాట్ అని. తర్వాత వృద్ధాహ అంటే మళ్ళీ మన ఇందాక అనుకునేది ఇది శబ్దం పుల్లింగం బహువచనం ప్రథమ విభక్తి. ఏ అంటే శబ్దము పుల్లింగము ప్రథమ విభక్తి ఏకవచనం ఎవరైతే అని. ఏ అంటే ఎవరైతే అని. హూ అని. తర్వాత ధర్మం అంటే ధర్మం తెలుసు మనందరికీ. ధర్మాన్ని పుల్లింగము ద్వితీయ విభక్తి ఏకవచనం. నా అంటే అవయవం. వదంతి అంటే వద శబ్దము ప్రథమ పురుష బహువచనం. వదంతి అంటే ఏంటి, పెద్దలు ఎవరైతే ధర్మాన్ని చెప్పరో వాళ్ళు పెద్దలు కాదని. అంటే ఇప్పుడు సభలో పెద్దలు లేకపోతే సభయే కాదు. ధర్మాన్ని చెప్పిన వాళ్ళు పెద్దలే కాదని. అంటే ఆ పెద్దలు వచ్చినా కూడా వాళ్ళు ధర్మం చెప్పాలి, ధర్మం మాట్లాడాలి. ధర్మం మాట్లాడకపోతే వాళ్ళు అసలు పెద్దలే కాదని చెప్పి ధర్మం చెప్పిన వారు పెద్దలే కాదు అని చెప్పి తేన వృద్ధాహ ఏ ధర్మం నా వదంతి అంటే ధర్మం చెప్పని వాళ్ళు పెద్దలే కాదు అని 2వ లైన్ యొక్క అర్థం అనమాట. ఏ సభలో అయితే పెద్దలు లేరో అది సభయే కాదు. ఒకవేళ పెద్దలు వచ్చినా కూడా వాళ్ళు ధర్మం పలకకపోతే ఆ ధర్మం వాళ్ళు పెద్దలే కాదు అని చెప్పి ఈ 2వ లైన్ యొక్క తాత్పర్యం అండి. 3వ లైన్కి వచ్చేటప్పటికి ధర్మో నవై ఎత్ర చ నాస్తి సత్యం అంటే దానికి మనం చెప్పుకోవాలి. ధర్మ నవై ఎత్ర సత్యం నా అస్తి అంటే వైనా ధర్మ ఎత్ర సత్యం చ నా అస్తి అని చెప్పుకోవచ్చు మనం. వై అనేది ఇక్కడ పాదపూర్వకంగా ఇచ్చారు, పాదపూర్ణార్థకంగా ఇచ్చారు. పాదం పూర్తి చేయడానికని వాడిన ఇది. దానికి పెద్దగా మీనింగ్ అంటూ ఏం లేదు దానికి అక్కడ. నా అనేది అవయము. ధర్మ అనేది ఏమో ధర్మం అక్కడ పుల్లింగ శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనము. ఎత్ర అనేది అవయవం, మళ్ళీ చ అనేది అవయవం. సత్యం అనేది కూడా అవయవమే. ట్రూత్ సత్యం అంటే అందరికీ తెలుసు సత్యం అని. నా అంటే అది అస్థి అంటే ఉంది అనేది. నా అస్థి అంటే నా అస్థి అంటే ఇట్ ఈస్ నాట్ దేర్ అని ప్రథమ పురుష ఏకవచనం అనమాట అస్థి అనేది. ఓకే అంటే సత్యంతో కూడుకుని ఉండకపోతే ఆ ధర్మమే కాదు అని. అంటే మొదటి చెప్పింది ఏంటి, ఏ సభలో అయితే పెద్దలు లేరో అది సభయే కాదంటున్నారు. రెండోది ఆ వచ్చిన పెద్దలు కూడా ధర్మాన్ని చెప్పకపోతే వాళ్ళు పెద్దలే కాదంటున్నారు. రెండోది వాళ్ళు చెప్పే ఏదైతే ధర్మం ఒకళ్ళు చెప్పినా కూడా ఆ ధర్మంలో సత్యం లేకపోతే, సత్యంతో కూడుకున్న ధర్మం కాకపోతే అది ధర్మమే కాదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అనమాట. తర్వాత 4వ లైన్కి వచ్చేటప్పటికంటే
సత్యం నా తథ్య చలనానువిద్ధం అని చెప్పారండి. తత్ నా సత్యం యత్ చలన అనువిద్ధం అస్తి చ అని మనం దానికి అన్వయం చెప్పుకోవచ్చు. సత్యం తన యత్ చలనానువిద్ధం అస్తి అని కూడా అట్టబట్టి చెప్పుకోవచ్చు. తత్ అంటే తద్ అని శబ్దం మనకు తెలుసు. అవయవం నా అంటే అవయవం, సత్యం అంటే మనకు తెలుసు, అది కూడా అవయవమే. ఎత్ అనేది శబ్దము, అదంటే విచ్ ఏదైతే అని. చలన అంటే మోసంతో కూడి, చలనానువిద్ధం అంటే మోసంతో కూడుకుని ఉంటాం. చలనాన్ని స్త్రీలింగ శబ్దం అని, అనువిద్ధం అనేది కూడా పుల్లింగ శబ్దం అవుతుంది. తర్వాత చలనానువిద్ధం అనేది మోసంతో కూడుకుని ఉంటుందో అని అదనమాట. అంటే ఏంటి, ఏదైతే మోసంతో కూడుకుని ఉంటే అది సత్యమే కాదు అంటే ఏమంటున్నారు. ఫస్ట్ చెప్పింది ఏంటి, ఏదైతే సభలో పెద్దలు లేరో అది సభయే కాదంటున్నారు. తర్వాత ఉన్న పెద్దలు కూడా ధర్మం చెప్పకపోతే ధర్మమే కాదంటున్నారు. ఏ ధర్మం అయితే చెప్తారో సత్యంతో కూడుకున్న ఒకటి ఆ సత్యమే కాదంటున్నారు. ఏదో ఒకవేళ పొరపాటున సత్యం చెప్పినా కూడా ఆ సత్యంలో మోసం కూడా లేక, మోసంతో కూడుకుని ఉంటే అది సత్యమే, అది కూడా కాదు అని చెప్పి ఈ సుభాషితం యొక్క తాత్పర్యం అండి. నా సా సభ ఎత్ర నా సంతి వృద్ధా నాటే ఏ నా వదంతి ధర్మం ధర్మో న వై ఎత్ర చ నాస్తి సత్యం సత్యం నా తథ్య చలనానువిద్ధం అని ఈ 4 లైన్లో ఉన్న సుభాషితం అది అనమాట. ఏ సభలో అయితే పెద్దలు లేరో అది సభయే కాదు. ఆ పెద్దలు ఏదైతే ధర్మం చెప్పరో ఆ ధర్మమే, ధర్మం చెప్పిన వారు పెద్దలే కాదు. వాళ్ళు చెప్పిన ధర్మంలో సత్యం లేకపోతే ధర్మమే కాదు. అది చెప్పింది ధర్మంతో కూడా, సత్యం లేకపోతే ధర్మమే కాదని చెప్తున్నారు. తర్వాత అది చెప్పింది కూడా మోసంతో కూడి ఉంటే అది సత్యమే కాదు అని ఈ 4 లైన్ల ఈ సుభాషితం యొక్క అర్థం అండి. ఓకేనండి. ఆకలేనా సార్ చెప్పండి. ఏదండి ఆఖరి అంటే మోసంతో కూడుకుని ఉంటే అది సత్యమే కాదు అని. వాళ్ళు చెప్పేది ఏదైతే సత్యం అని చెప్తున్నారో అందులో ఏదైనా మోసం పూరిత మాటలు ఏదైనా ఉండుంటే అది మోసంతో కూడుకుని ఉంటే అది వాళ్ళు చెప్పేది సత్యం కాదు అని చెప్పి అర్థం అనమాట. చలనానువిద్ధం అంటే మోసంతో కూడుకొని ఉంటుందో, చలనానువిద్ధం అని ఉన్నారు కదా, చలనానువిద్ధం అంటే మోసంతో కూడుకొని ఉంటుందో అది వాళ్ళు చెప్పేది ఏదైనా సత్యమే చెప్తున్నామని చెప్పినా కూడా అది కనుక మోసంతో కూడుకొని ఉంటే అది సత్యమే కాదని దీని యొక్క అర్థం అండి. ఓకే రైట్. సరే సార్, అయితే మనం 181వ పేజీకి వద్దామండి. సంగ్రాహ్య విషయా అని వచ్చింది. ఇది ఈసారి 10 అనే శబ్దంతో మనం 10 యొక్క మాటలు ప్రసిద్ధ సమూహాలు చెప్పారు. 10 ఉపయోగించి 10 యొక్క ప్రసిద్ధ సమూహాలు అని చెప్పారు. ఫస్ట్ చెప్పారు దశ దిశ, తర్వాత పూర్వీ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఆగ్నేయ, నైరుత్య, వాయవ్య, ఈశాన్య, ఊర్ధ్వం, అధస్ అని ఈ 10 చెప్పారండి. ఇక్కడ పూర్వం అంటే పూర్వం అనేది తెలుసు మనకి తూర్పు అని, పశ్చిమ అంటే తెలుసు మనకి పడమర అని, వెస్ట్ అని, తర్వాత ఉత్తర అంటే దక్షిణం, నార్త్ అని, ఉత్తరం అని తెలుసు, దక్షిణ అంటే దక్షిణం, సౌత్ అని తెలుసు మనకి, ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ అని మనం లాస్ట్ టైం మనం చదువుకున్నాం కదా. తర్వాత అష్టదిక్పాలకుల గురించి చదువుకున్నాం కదా, అప్పుడు అందులో ఆగ్నేయ అని చదువుకున్నాం కదా. అప్పుడు ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ అనమాట. నైరుత్య అంటే సౌత్ వెస్ట్ అని, వాయవ్య అంటే నార్త్ వెస్ట్ అని, తర్వాత ఈశాన్య అంటే నార్త్ ఈస్ట్ అని, తర్వాత ఊర్ధ్వం అంటే ఆకాశం పైకి అనమాట, పైన అనేది ఆకాశం అని చెప్పొచ్చు మనం. అదర్స్ అంటే కిందకి భూమి అని అట్లా చెప్పుకోవచ్చు అనమాట, కింద పక్కగానే. అదనమాట. ఇది దశ దిశ, పూర్వీ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఆగ్నేయ, నైరుత్య, వాయవ్య, ఈశాన్య, ఊర్ధ్వం, అధస్ అని ఈ 10 కూడా దశ దిశల కింద వాళ్ళు మనకి ఈ పాఠంలో సంగ్రహ విషయాలు పరిచయం చేశారండి. ఓకేనా, ఇదందరికి తెలిసిందే మనకి. తర్వాత దశోపనిషద అంటే 10 ఇదనమాట ఉపనిషత్తులు. ఇవన్నీ కూడా మనం దీంట్లో ప్రవేశంలో చదువుకున్నాం కదా. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ, బృహదారణ్యక, ఛాందోగ్య, ఐతరేయ, ఈ 10 కూడా మనకి ఉపనిషత్తులని మనం ప్రవేశ పుస్తకంలో వీటి గురించి కూడా చదువుకున్నాము. సో ఇవన్నీ దశోపనిషద అని ఇవి 10 ఇచ్చారు వరకు. తర్వాత దశదానాలు చేయమని చెప్తారు మనకి. ఏదైనా ఒక పుణ్యకారం శుభం జరిగినా అశుభం జరిగినా కూడా ఈ 10 దానాలు చేయమని చెప్తుంటారు. ఏంటవి అంటే గో, భూ, తిల, హిరణ్య, ఆజ్య, వాసస్, ధాన్య, గుడ, రూప్య, లవణ. అంటే మనకి గో అంటే తెలుసు గోదానం అని. అది తర్వాత గోదానం చేసేటప్పుడు ఆవు దూడ ఉన్న తో కలిపి దానం ఇవ్వాలట. అది కూడా నల్లని ఆవు ఇస్తే చాలా శ్రేష్టం అని చెప్తారు. మరి
తర్వాత భూ అంటే భూదానము, తిల అంటే నువ్వుల దానం ఇవ్వటం అన్నమాట. హిరణ్యం అంటే బంగారం, హిరణ్యం అంటే బంగారంతో దానం చేయటం, బంగారం దానం చేయటం. ఆజ్యం అంటే నెయ్యి దానం చేయటం. ఇది కూడా ఆవు నెయ్యి అంటే మామూలు కాదు, ఆవు నెయ్యి దానం చేయాలి. వాసస్ అంటే వస్త్రదానం, వస్త్రాలు దానం చేయటం అనమాట. ధాన్యం అంటే ధాన్యాలను దానం చేయటం. గుడ అంటే బెల్లం దానం చేయటం. రూప్య అంటే రౌప్య దానం అంటారు, దీన్నే వెండి అంటున్నారు. రూప్య అంటే వెండి అనమాట, వెండి దానం చేయటం. లవణం అంటే ఉప్పు అనమాట. సో ఇవండి దశదానాలు. గో, భూ, తిల, హిరణ్య, ఆజ్య, వాసస్, ధాన్య, గుడ, రూప్య, లవణ అని ఈ 10 కూడా దశదానాల కింద మనకి చెప్పారనమాట. ఈ 10 యొక్క ప్రసిద్ధ సమూహాలు ఏమని చెప్పారంటే దశదిశ, దశోపనిషద, తర్వాత దశదానాని అని ఈ 3 కూడా మనకి ఈ శిష్ట సంగ్రహ విషయాల్లో ఈ 9వ పాఠంలో మనకి పరిచయం చేశారండి. ఓకేనా? ఇది ఉదక దానం అని ఒకటి ఉంటుంది కదా, అది ఇందులో దానికి స్థానం అది లేదండి, ఈ దశదానాల్లో లేరు. అది ఉదక శాంతి అంటారు. ఉదక శాంతి అంటారు, ఉదక దానం అంటారు అనుకుంటాను. మరి అది లేదు, ఉదక దానంలో నీళ్లు కూడా ఇస్తారు చెంబుతుంది, కానీ ఎందుకంటే ఈ దశదానాల్లో దానికి స్థానం లేదేమో. దానికి లేకపోవచ్చు, మరి దానికి లేకపోవచ్చు. ఎందుకంటే మేము కూడా పుణ్యాలు అశుభాలు కూడా చేసేవాళ్ళం. చేసినప్పుడు ఈ దానాలు చేసాం అనమాట. అందుకని నాకు కూడా బాగా గుర్తు ఇవన్నీ కూడా మేము దానం చేసాం. అంటే మా గోదానం, భూదానం, తిలదానం. భూదానం అంటే భూదానం చేయలేదు, దానికి తగ్గట్టుగా దానికి ఏదో డబ్బులు ఇవ్వడం అట్లా అనమాట. తిలదానం, హిరణ్య దానం, ఆజ్యదానం, వాసస్సు, ధాన్య, గుడ, రూప్య, లవణ ఇవన్నీ కూడా దశదానాల కిందకు వస్తాయన్నమాట. ఓకే అండి. సార్ అష్టదిక్కులు అంటారు కదా, ఇక్కడ దశ దిశ అని ఎందుకు ఇచ్చారండి? అంటే పైన కూడా అష్టదిక్కులు అంటే మనకి మూలలో ఇచ్చారు, కానీ పైన కింద అని చెప్పలేదు కదండి. అప్పుడు మనకి ఇక్కడ ఊర్ధ్వం అన్నారు. ఊర్ధ్వం అంటే ఆకాశం అనమాట, పైకి చూపించాం. అదర్స్ అంటే భూలోకంలో అనమాట, పాతాళలోకం కూడా చెప్పుకోవచ్చు, కిందకి అని ఆ 2 కూడా మనకి చెప్పారు. అవి కూడా ఉన్నాయి కదా అని చెప్పారు. అది దశ దిశ. ఓకే. అష్టదిక్కులు అంటే అవి అష్టదిక్కులు, దశ దిశలు. ఓకే, ఓకే. శిష్టాచారానికి వెళ్దాం మరి. తర్వాత శిష్టాచారంలో ఈ గోమాత గురించి ఇచ్చారండి. అంటే మనకి సురభి అంటే కామధేను గురించి చెప్పారు ఇక్కడ. సురభి వైష్ణవీ మాత సురలోకే మహీయసే. పేజ్ నెంబర్ ఒక్క నిమిషం అండి, పేజ్ నెంబర్ మర్చిపోయాను చూడండి. ఒక్క నిమిషం. లాస్ట్ 182 పేజీ అండి. సురభి వైష్ణవీ మాత సురలోకే మహీయసే గ్రాస ముష్టిర్మయ దత్త సురభే ప్రతిగృహ్యతాం అని మనకి ఈ శిష్టాచారంలో ఈ శ్లోకం పరిచయం చేశారండి. సురభి అంటే కామధేను అని చెప్పుకుంటారు. ఇక్కడ అంటే దేవలోకంలో ఉండేది సురభి. వైష్ణవి అంటే విష్ణు సంబంధించినవన్నీ కూడా వైష్ణవి అంటారు. అదనమాట. మనకు తెలుసు కదా, దాశరథి అంటాం కదా. దాశరథి అంటే దశరథులు పుత్రులందరినీ కూడా దాశరథి అంటాం కదా. అట్లా అనమాట. రాముడు కావచ్చు, లక్ష్మణుడు కావచ్చు, భరతుడు కావచ్చు, శత్రుడు కావచ్చు, ఎవరైనా కూడా. కౌరవ అంటాం కదా, కురు రాజు యొక్క సంతానం అంతటా కౌరవులు అంటాం. అట్లానే పాండవ అంటే పాండురాజు యొక్క పుత్రులందరినీ పాండవ. అట్లానే వైష్ణవి అంటే ఇక్కడ విష్ణు సంబంధించిన ఇదనమాట. అంటే ఈ సురభి అనేది విష్ణువుని విష్ణువు దగ్గర ఉంటుంది కాబట్టి వైష్ణవి అని అన్నారు. మాత అంటే మనకు తెలుసు, అంటే సంబోధనలో చెప్తారనమాట. సురలోకి అంటే దేవేంద్ర లోకం, ఇంద్రలోకం అని. సురలోకం అంటే ఇంద్రలోకం అని తెలుసు. మహీయసే అంటే మహీయసి అనేది అంటే వాళ్ళందరూ దేవతల చేత పూజింపబడుతుంది అనమాట. ఇది పొగడబడుతోంది, ఆరాధించబడుతోంది అని చెప్తాం అనమాట. ఇది తర్వాత గ్రాస ముష్టిర్మయ. గ్రాస అంటే గడ్డి, ముష్టి అంటే మనకు తెలుసు కదా. ముష్టి అంటే మన పిడికిలి అనమాట. అంటాం కదా, ముష్టి వేస్తారా అంటారు, ముష్టి వేసినట్టు వేస్తున్నావు ఏంటారు అంటారు చూసారా. అట్లా ముష్టి అంటే పిడికిలి. ముష్టిర్మయ, ముష్టిహి మయ అని చదువుకోవాలి. ముష్టిర్మయ అని ఉంది అక్కడ. ముష్టిహి మయ అంటే నా చేత అని అనమాట. ఓకే. మయ దత్త అంటే ఇవ్వటం. సురభే అంటే సురభే అనేది ఇది ఇక్కడ మనకి సంబోధన ప్రకారం చెప్పారండి. సురభికి సంబోధన సురభే అని చెప్తున్నారు అనమాట. ప్రతిగృహ్యతాం అంటే ఇస్తున్నాను అని. ప్రతిగృహ్యతాం అనేది మనకి ఇది ఇంకా మనం దీని గురించి మనం చదువుకోలేదు. లోట్లకారం దీనికి చదువుకుంటామని ఇప్పుడు 8వ పాఠంలో మేడం గారు చెప్తారు ఇది. దీని గురించి ఈ కర్మణిలో వచ్చినటువంటి దీని గురించి చెప్తారు మనకి. ప్రతిగృహ్యతాం అంటే ఇస్తున్నానని. అంటే ఏంటి? సురభి వైష్ణవీ మాత అంటే
సో దేవ మన ఓ అమ్మ సురభి అని, సురభి వైష్ణవ మాత అంటే ఓ సురభి, విష్ణు సంబంధించిన ఓ సురభి, దేవతల చేత పూజలు ఆరాధించబడుతుంది దానివ, నేను నీకు ఒక నా ముష్టి అంటే పిడికిలి పట్టినంత గడ్డిని ఇస్తున్నాను, అది స్వీకరించి నన్ను అనుగ్రహింపు అని ఈ సుభాషితం యొక్క, ఈ శిష్టాచారంలో వచ్చిన శ్లోకం యొక్క అర్థం అండి. సురభి వైష్ణవీ మాత సురలోకే మహీయసే గ్రాసముష్టిర్మయా దత్త సురభే ప్రతిగృహ్యత అని చెప్పి ఈ చిన్న ఇదండి శ్లోకం అండి. దీంతో ఈ 9వ పాఠం కూడా మనకు సంగ్రహ విషయాలు, శిష్టాచారము, తర్వాత సుభాషితాలు, సూక్తి, ఈ 3 కూడా మనం ఈ 9వ పాఠంలో చెప్పుకోవడం జరిగిందండి. సో ఈ దీంట్లో ఏమన్నా డౌట్ ఉన్నైతే అడగండి కొద్దిగా. ఓకేనా? కంటిన్యూ చేసేయండి సార్. 10th లెసన్. ఓకే ఓకే సరే. 10th లెసన్ 185వ పేజీకి వచ్చామండి. 185 185లో సూక్తి అండి. 185 తెలుగు మీడియం పుస్తకంలో 185 పేజీ దశమహాపాఠాల్లో సూక్తి అండి. సూక్తి చదువుతాను నేను. తస్య తదేవ మధురం యస్య మనోయత్ర సంలగ్నం. తస్య తదేవ మధురం యస్య మనోయత్ర సంలగ్నం అంటే యస్య మనః యత్ర సంలగ్నం అస్తి తస్య తత్ ఏవ మధురం అస్తి. అంటే మనం తెలుగులో చెప్పి అడిపించేవాడు కన్నా ఉందంటాం చూసారా, అట్లా అనమాట. అట్లా అనుకోవచ్చు. ఏం చెప్పుకోవద్దు. తస్య అంటే తద్దని, ఫర్ హిమ్ అతనికి, తస్య అంటే వాడికి అని, ఇది షష్ఠీ విభక్తి ఏకవచనం. తద్ అంటే మనకి తెలుసు ప్రథమ విభక్తి, అది అంటే అది, దట్ అని, ఏవ అంటే అదే అని, ఆ తర్వాత మధురం అంటే మన అందరికీ మధురమైనదని, ఇది మన నపుంసకలింగ శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం అది ఓకేండి. మధురంగా ఉంటుంది అంటాం కదా. యస్య అనేది మళ్ళీ ఇది కూడా షష్ఠీ విభక్తే. మనః అంటే మనస్సు శబ్దం, మనం శబ్దం అది. తర్వాత నపుంసకలింగము ప్రథమ విభక్తి ఏకవచనం అది. మనస్సు అంటే మనస్సు అని మనకు తెలుసు. యత్ర అంటే అవయవం, ఇది వేరెవరు ఎక్కడ. అంటే సంలగ్నం అంటే సంలగ్న అనే శబ్దం పుల్లింగము, ద్వితీయ విభక్తి ఏకవచనం. అంటే లగ్నం అవుతుందో అక్కడ దాని మీద ఫిక్స్ అయిపోతాడు చూసారా, వాడు దాని మీద ఫిక్స్ అయిపోయారా అంటాం చూసారా, అట్లా అనమాట. సంలగ్నం అంటే దాని మీద లగ్నం అయిపోతుందో అని. అంటే ఎవడి మనసు ఎక్కడ లగ్నం అవుతుందో వాడికి అదే మధురమైనది. ఇంగ్లీష్లో చెప్పాలంటే వేర్ ఎవర్ వన్స్ మైండ్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ హిమ్ దట్ అలోన్ ఈస్ ది స్వీట్ అని అట్లా చెప్పుకోవచ్చు. ట్రూ ట్రాన్స్లేషన్ కాకపోయినా నాకు తోచిన ఇంగ్లీష్లో చెప్పాను. వేర్ ఎవర్ వన్స్ మైండ్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ హిమ్ దట్ అలోన్ ఈస్ స్వీట్ అంటే ఏదైతే వాడికి తోస్తుందో అదే వాడికి ఆనందం కలిగిస్తుంది, అదే మధురంగా కనిపిస్తుంది, అదే కరెక్ట్ అనుకుంటాడు వాడు, దాంట్లోనే వాడు పోతాడు అనమాట. అని ఎవరు చెప్పినప్పుడు నువ్వు వింటాడు అనమాట. అది అదే తస్య తదేవ మధురం యస్య మనో యత్ర సంలగ్నం అని ఈ సూక్తి యొక్క అర్థం అండి. అది ఏదైనా ముందుకెళ్ళినా ఇందులో అన్న డౌట్లు ఉన్నాయంటారా? తదేవ అంటే తత్ ఏవ అంతేనా? తత్ ఏవ అండి. తద్ ప్లస్ ఏవ, తత్ ప్లస్ ఏవ, తదేవ. ఏవ అంటే మనకి అది అయ్యం ఎలోన్ అని, అదే అని. తత్ అంటే అది, తదేవ అంటే అదే అని, అట్లా అట్లా అనమాట. తస్య తదేవ అంటే అతనికి మధురం. ఏది మధురం? తన మనసులో ఏదనుకుంటాడో, దేని మీద ఫిక్స్ అయిపోయి ఉంటాడో అదే వాడికి మధురంగా అనిపిస్తుంది అని చెప్పి చెప్తాను. తన మనసులో ఏదైతే అనుకుంటాడో, దేని మీద అయితే ఫిక్స్ అయిపోయి ఉంటాడో, ఇదే ఈ పని చేయాలి అని వాడని అనుకుంటే అదే వాడికి మధురంగా తోస్తుంటది. అది అందనమాట. తస్య తదేవ మధురం యస్య మనో యత్ర సంలగ్నం. ఓకే, ఓకేనండి, రైట్. అయితే ఇప్పుడు 192 పేజీకి వచ్చేసేయండి. సుభాషితం వద్దాం. 192 పేజీలో సుభాషితం ఉందండి. నేను చదువుతాను సుభాషితం ఫస్ట్. గుణాయంతే దోషాః సుజనవదనే దుర్జనముఖే గుణా దోషయంతే తదిదమపి నో విస్మయ పదం మహామేఘః క్షారం పిబతి పురితే వారి మధురం పణి క్షీరం పిబ్వా వమతి తరళం దుస్సహతరం. గుణాయంతే దోషాః సుజనవదనే దుర్జనముఖే గుణా దోషయంతే
తదిదమపి నో విస్మయపదం మహామేఘః క్షారం పిబతి కురుతే వారి మధురం ఫణి క్షీరం పీత్వా వమతి గరళం దుస్సహతరం అని ఇచ్చారండి వీళ్ళ సుభాషితంలో. మనం పదవిభాగం చేసుకుంటే గుణాయంతే దోషాః సుజనవదనే దుర్జనముఖే గుణాః దోషయంతే, తర్వాత తద్దమిపి అని కదా, తత్ ఇదం అపి, తదిదం అపి అనే శబ్దాన్ని విడదీసుకుంటే తత్ ఇదం అపి అని తీసుకోవాలి. విస్మయ పదం మహామేఘః క్షారం పిబతి కురుతే వారి మధురం, తర్వాత ఫణి క్షీరం పీత్వా వమతి గరళం దుస్సహతరం అని అదొక్కతోటే మనకి తద్దిదం అపి అని తోటే మనకి పదం విడిస్తున్నాం. మిగతావన్నీ కూడా అదే విధంగా అనే పదాలు పెద్ద గుర్తు చూసుకోవాల్సిన అవసరం లేదు. అందులో తద్దిదం అపి తత్ ఇదం అపి అని మనం 3 పదాల కింద విడిసుకోవాలి దాన్ని. అంటే దీనికి అన్వయం కింద చెప్పుకుంటే ఫస్ట్ లైన్ చెప్పుకోవాలనుకుంటే సుజనవదనే దోషాః గుణాయంతే సుజనవదనే దోషాః గుణాయంతే అంటే సుజనవదనే అంటే సుజనులు అంటే సజ్జనులు, మంచి అన్నమాట. సజ్జనులు వదనే అంటే నోట్లోంచి, సుజన వదనే అంటే ఇది నపుంసకలింగ శబ్దం అవుతుంది, సప్తమి విభక్తి ఏకవచనం. అంటే మంచి వాళ్ళ నోట్లోంచి, సజ్జనుల నోట్లోంచి సుజన వదనే దోష అంటే దోషాహ అంటే దోషాలు పుల్లింగం ప్రథమ బహువచనం అవుతుంది. గుణ అంటే మంచి గుణాలుగా మారిపోతాయి. అంటే ఏంటి, సజ్జనులు ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతారు, ఇప్పుడు కూడా చెడు మాటలు మాట్లాడరు వాళ్ళు. కానీ ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున ఏదైనా ఒక దొరికింది అనుకోండి, ఒక చెడ్డ మాట, ఒక ఏదైనా దోషం వాళ్ళ దోట్లో దొరికినప్పుడు అది కూడా మంచి మాట కిందగానే వాళ్ళకి పరిగణలోకి వచ్చేస్తుంటాయి. అంటే సజ్జన దోషాలు గుణాలుగా మారిపోతూ ఉంటాయి. సజ్జన నోట్లోంచి వచ్చిన దోషాలు కూడా నోట్లోంచి గుణాలుగా మారిపోతూ ఉంటాయి అనమాట. అంటే ఆ విధంగా చెప్పాలి. అంటే సజ్జనులు ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతారు, ఎప్పుడు కూడా దోషాలు ఏమి చేయరు అనమాట, ఏమి చెప్పరు. కానీ ఒకవేళ పొరపాటున ఏదైనా వచ్చినా కూడా అది మంచి వాడు చెప్పారా, ఇదేదో మంచిగానే మన మంచిగా చెప్పారా అని అనుకుంటాం కదా. అట్లనే సజ్జనుల నోట్లోంచి ఏది వచ్చినా కూడా దోషాలు కూడా గుణాలుగా మారిపోతుంటాయని ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అండి. సుజన వదనే దోషాః గుణాయంతే, అది దీనికి ఫస్ట్ దానికి ఇదండి. తర్వాత ఏంటి, దుర్జనముఖే గుణా దోషాయంతే అంటే దుర్జనముఖే గుణాః దోషాయంతే. దుర్జనముఖే అంటే దుర్జనుల ముఖంలోంచి, అంటే దుర్జన నోట్లోంచి, గుణాః అంటే గుణాలు, దోష అంటే దోషాలుగా మారిపోతాయంట. అంటే దుర్జనులు ఎప్పుడూ కూడా చెడ్డ మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ పొరపాటున వాళ్ళు ఏదైనా మంచి మాట మాట్లాడినా కూడా అది కూడా చెడ్డగానే అనిపిస్తుంది. మంచి వాళ్ళ నోట్లోంచి ఎప్పుడైనా చెడ్డ ఏదైనా తప్పు దొరికినా కూడా అది కూడా మంచి మాటగా వినిపిస్తుందిట. అట్లానే దుర్జనులు వాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డ మాటలే మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళ నుంచి ఎప్పుడైనా ఒక మంచి మాట మాట్లాడినా కూడా అది కూడా వాళ్ళకి ఒక దోషంగానే పరిగణలోకి మారిపోతుంది అని అనుకుంటారు. ముందుగా ఏంటంటే మేడం గారు సిక్ అయినా మళ్ళీ పాఠం తీసుకోవటం అది చాలా ఇది ఉంది. ఒకటి ఈ పేజ్ 112 లో పేజ్ 112 అంటే దీనికి సంబంధించి డిస్టర్బ్ ఇస్తాను, వీళ్ళందరూ జాయిన్ అయ్యే లోపు ఇది చెప్తామని. ఈ పేజ్ 112 లో ప్రేష్ దానికి ఒక సెట్ 5th మిస్ అయిందండి. ప్రేషం అనేది కరెక్టేనా? అదొకసారి తర్వాత చెప్పండి మీరు పాఠం అయిపోయాక. ప్రేష దానికి ప్రేష అంటే ప్రేష్యతే అందులో ఒక సెట్ మిస్ అయింది. ఒక సెట్ ఏంటంటే ప్రేతం అని. అది కాదు, లేదు ఉండండి నేను చెప్తున్నాను వినండి. సో దాంట్లో ప్రేషయతి ప్రేష్యతే కర్తరి కర్మణి అయింది, ప్రేషయిష్యతి మన భవిష్యత్ కాలం అయింది రుట్. నెక్స్ట్ ప్రేషయితవ్యం ప్రేషణీయం తవ్యతనీయం నెక్స్ట్ చదువుకునేవారు మనం. ప్రేషయంతికి డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు, శత్రు ప్రత్యయంకి వెళ్ళిపోయారు. సో దాంట్లో మిస్ అయింది ఏంటంటే త ప్రత్యయం ఒకటి మిస్ అయింది అండ్ తవతు ప్రత్యయం ఒకటి మిస్ అయింది. 2 మిస్ అయినాయండి దాంట్లో. ఓకే, నెంబర్లు మిస్ అయినాయి. తెలుగు మీడియంలో రాసుకోండి. ప్రేషితః ప్రేషితా ప్రేషితం. 5th వన్ మనకి యూజువల్ గా 5th వన్ ఏముంటుందంటే తా ప్రత్యయం ఉంటుంది. అది ప్రేషితః ప్రేషితా ప్రేషితం. ఓకే, 5th వన్ తా ప్రత్యయం. 6th వన్ ఏముంటుందంటే 6th వన్ తవతూ ఉండాలి. సో
ప్రేషితవాన్, ప్రేషితవతి అని ఉండాలి అక్కడ 6th వన్. నంబరింగ్ తప్పు Fifth ది పడింది. మళ్ళీ ఏంటండి? ఫిఫ్త్ వన్ ప్రేషిత ప్రేషిత నేను ఒక్క నిమిషం చెప్తానుండండి. జనరల్ గా మనకి ఈ 9 ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఆర్డర్ లో ఇస్తున్నారు. ఫస్ట్ రూపం ఏమో నెంబర్ 1 ఏమో కర్తరి రూపము ప్రేషయతి, కరెక్ట్ అది. నెంబర్ 2 కర్మణి రూపము ప్రేష్యతే, అది కూడా కరెక్ట్. థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాల రూపము ప్రేషయిష్యతి, అది కూడా కరెక్టే. ఫోర్త్ వన్ మనకి ప్రత్యయ రూపాలు రావాలి. పైన మీరు పృష్ఠ చూస్తే ఫోర్త్ వన్ ప్రష్టవ్యం పృచ్ఛనీయం అని ఇచ్చారు. సో దానికి సంబంధించి తవ్యత నియర్ ప్రత్యయాలు నెక్స్ట్ చదువుకుంటాము. సో దానికి సంబంధించి కూడా కరెక్టే ఇచ్చారు. ప్రేషయితవ్యం, ప్రేషణీయం, అది కూడా కరెక్ట్. ఫిఫ్త్ వన్ అక్కడ ఉన్న నెక్స్ట్ ఇచ్చిన ప్రేషయన్, ప్రేషయంతి అనేవి 7th వన్ రావాలి. అది 5th 6th మిస్ అయినాయి. 7th వన్ ఇది 7, 8, 9 ఇచ్చారు. 5th మిస్ అయిన ఫార్మ్స్ ఏంటంటే క్త ప్రత్యయ రూపాలు, అవి ప్రేషిత, ప్రేషిత, ప్రేషితం అని రావాలి. 5th వన్ క్త ప్రత్యయ రూపాలు అంటే కర్మణి, కర్మణి భూతకాల రూపాలు ప్రేషిత, ప్రేషిత, ప్రేషితం. అలాగే 6th ఫార్మ్స్ ఏం రావాలంటే కర్తరి తవతు రూపాలు రావాలి. పైన చూస్తే పృష్ఠవాన్, పృష్ఠవతి ఇచ్చారు, అలాంటి ఫార్మ్స్ మిస్ అయినాయి. 6th వన్ ప్రేషితవాన్, ప్రేషితవతి అని రావాలి. ఓకే, ఆ వచ్చాక 7th వన్ అక్కడ ఇచ్చిందే ప్రేషయన్, ప్రేషయంతి, శత్రు రూపాలు అంటారు వాటిని, శత్రు ప్రత్యయము. నెక్స్ట్ శిక్షాలు చదువుతారు. అది 7th వన్ వేసుకోండి. నంబరింగ్ అక్కడ 7th వెయ్యాలి. అది ఎందుకు ఆర్డర్ లోనే ఉండాలి అంటే అదే ఆర్డర్ లో ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వచ్చారు కాబట్టి 7th వన్ శత్రు ప్రత్యయ రూపాలు, 8th ప్రేషయిత్వ, సంప్రేష్య, అవిక్త్వ, ల్యప్ రూపాలు, 9th వన్ తుమున్ రూపము ప్రేషయితుం. క్లియర్ అండి? ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. రైట్ సార్, కంటిన్యూ చేయండి. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామంటే గుణాయంతే దోషాః సుజన వదనే దుర్జన ముఖే, గుణ దోషాయంతే అనే వరకు చదువుకున్నాం మనం. ఇప్పుడు దాని తర్వాత తదిదమపి నో విస్మయ పదం అంటే తత్ ఇదం అపి, తత్ ఇదం అపి. తత్ అంటే అది, ఇదం అపి ఇది కూడా, అంటే ఏది అది ఇది కూడా. నో విస్మయ పదం అంటే విస్మయం అంటే ఆశ్చర్యం, మనకందరికి తెలుసు. విస్మయం అంటే ఆశ్చర్యం కదా, విస్మయ పదం అంటే అనమాట. అంటే ఏంటి, ఏది విస్మయ పదం, అది ఇది కూడా విస్మయ పదం అంటే ఆశ్చర్యం కాదని చెప్తున్నారు. ఏది సజ్జనుల నోట్లోంచి ఏదైనా దోషంలో దొరికినా కూడా అది మంచిగానే వినిపిస్తాయి మనకి. అట్లానే దుర్జన ముఖంలోంచి ఏది మంచి మాట వచ్చినా కూడా మనకి చెడ్డగానే అనిపిస్తుంది. అది ఇది కూడా అవి ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ కాదు అని ఈ యొక్క సెంటెన్స్ యొక్క భావం అండి. ఎట్లా అంటే వాళ్ళు చెప్తున్నారు, మహామేఘ క్షారం పిబతి వారి మధురం కురుతే. మహామేఘ అంటే మహామేఘం అంటే మంచి మేఘం అనమాట, దట్టమైన మేఘం. క్షారం పిబతి, క్షారం అంటే ఉప్పు నీరు, పిబతి అంటే తాగటం, ఉప్పు నీరు తాగటం అనమాట. ఉప్పు నీటిని తాగుతున్నాం. ఉప్పు నీరు తాగటం అంటే మన సముద్రంలో నీరు ఆవిరైపోయి మేఘాల రూపంలోకి వెళ్ళి మేఘాలు వర్షిస్తాయి కదా, మళ్ళీ ఆ వర్షించినప్పుడు ఉప్పు నీరు ఆవిరై వెళ్ళిపోయినప్పుడు ఆ మేఘం తీసుకుని మళ్ళీ మనకి వర్షం రూపంలో వారి మధురం కురతే. వారి అంటే నీటిని మాత్రం తీయగా చేస్తుంది, మధురం అంటే తీయగా చేస్తున్నాం. అంటే మనకి వాన కురిసిన వాన నీళ్ళు ఉప్పుగా ఉండవు, వాన నీళ్ళు మామూలుగా తీయగానే ఉంటాయి. అది ఉప్పు సముద్రంలోంచి నీటి ఆవిరిగా రూపంలో వెళ్ళిపోయి మేఘంలో తీసుకున్నా కూడా మేఘం వర్షించేటప్పుడు అది మనకి మంచి వర్షం నీరు వరకు మనకు మధురంగా ఉంటుంది, అంటే మంచి నీరు వస్తాయని అట్లా అనమాట. ఎట్లా ఏ విధంగా అయితే వీళ్ళు మంచి సజ్జనుల నోట్లోంచి దోషాలు దొరికినా కూడా మంచి మాటలుగా అనిపిస్తాయో, అట్లానే దుర్జన నోట్లోంచి ఏదైతే చెడ్డ మాటలు ఉన్నాయో అవి మనకి మంచి మాటలుగా అనిపించవో, మంచి మాటలు మాట్లాడినా కూడా అవి దుర్గుణాలుగానే మన దోషాలుగానే కనిపిస్తాయో, అదేం పెద్ద అది ఇది కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఎలాగంటే మేఘం ఉప్పు నీటిని తీసుకుని మనకి వర్షం రూపంలో మంచి నీటిని ఇస్తుంది. అది దాని యొక్క తర్వాత ఫణి క్షీరం పీత్వా దుఃసహితరం వమతి. ఫణి అంటే పాము, ఇక్కడ క్షీరం పీత్వా అంటే పాలను త్రాగి దుస్సహితరతం గర్రలం వమతి అంటే వామిట్ చేయటం అనమాట. అంటే కక్కుతుంది అనమాట, విషయం కక్కుతుందంట. మనందరం పాలు పోస్తాం కదా పాముకి, పాలు తాగినా కూడా అది చిమ్మేది విషం అనమాట. అంటే దాన్ని విషం కక్కుతుంది అంటారు చూసారా, సహించ సాధ్యం కానీ విషయాన్ని కక్కుతుంది. అంటే
ఏది ఉప్పు నీటిని తీసుకుని మేఘం మంచినీటిని మనకి వాన రూపంలో మంచినీటిని ఇస్తుంది. పాము మనం పాలు పోసినా కానీ దాని పాలు తాగినా కూడా అది చిమ్మేది విషమే అని విషం కక్కుతుంది అని చెప్పి ఈ సుభాషితం యొక్క తాత్పర్యం. అంటే సుజనుల నోట్లోంచి ఏదైనా ఒక దోషం దొరికినా కూడా అది మంచి మాటగానే మనకి వినిపిస్తుంది. అంటే దుర్జన ముఖంలోంచి మంచి మాట వచ్చినా కూడా అది చెడ్డ మాటగానే మనకి దోషంగానే కనిపిస్తుంది. అది ఇది కూడా పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఎలా అంటే మహామేఘం అంటే మేఘంలోకి మేఘం ఉప్పు నీటిని పీల్చుకుని తర్వాత తన వాన రూపంలో మంచినీటిని మనకి ఇస్తుంది. అదే విధంగా పాలు కూడా పాము పాలు తాగి మన విషాన్ని కక్కుతుంది అని ఈ యొక్క సుభాషితం యొక్క తాత్పర్యం అండి. అదే సుజనవదనే గుణాయంతే దోషాః సుజనవదనే దుర్జనముఖే గుణ దోషాయంతే తదదేమపి నో విస్మయపదం మహామేఘః శారం పీత్వా పిబతి కురుతే వారి మధురం ఫణి క్షీరం పీత్వా వమతి గరళం దుస్సహతరం అని ఈ సుభాషితం యొక్క అర్థం అండి. ఇది క్లియర్ అండి? మహామేఘ సజ్జనులకి అన్వయించుకోవాలి అంతే కదండి. మహామేఘ అంటే అంటే దట్టమైన నల్లటి మబ్బు అనుకోండి, పెద్ద మేఘం అంటారు కదా, కారు మబ్బు అంటాం చూసారా, అట్లాంటి మేఘం కూడా ఉప్పు నీటిని సముద్రంలో నీరు ఆవిరైపోతూ ఉంటుంది కదా, ఆ నీటిని తీసుకుని ఉప్పు నీటిని తీసుకుని మనకు వర్ష రూపంలో మంచి నీటిని ఇస్తుంది అని దీని అర్థం అండి. ఉపమాన సజ్జనుల వాక్యానికి దానికి సజ్జనులని తీసుకోవాలన్నమాట. దుర్జనులకేమో ఈ పాము ఉదాహరణ తీసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ గురుగారు గుణాయంతే దోషాయంతే ఇది ఏ పదరూపం అండి? గుణాయంతే దోషాయంతే ఇది అంటే లేదండి, ఒక్క నిమిషం, అది మనకు తెలియని ప్రయోగమే. అది లేదు రామకృష్ణ గారు, నేను చెప్తున్నానండి, అది మనకి తెలియని రూపమే. ఎందుకంటే అది ఒక రకమైన ప్రత్యయం తీసుకున్నప్పుడు దాని మీనింగ్ ఎలా వస్తుందంటే వత్ అని చెప్పినట్టుగా, అంటే ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. ఆ గుణాయతే, ఆ యతే యతే అని వచ్చినప్పుడు కొన్ని రకాల రూపాలకి దాని మీనింగ్ ఎలా వస్తుందంటే ఆ రూపమును సంతరించుకుంటుంది అని చెప్పటానికి మొత్తం, అంటే దానిలాగా అయిపోతుంది, ఇట్ బిహేవ్స్ లైక్ దట్ అని చెప్పటానికి అలాంటి ఒక ప్రత్యయం ఒకటి వాడతారండి. దానికి ఇలాంటివి చాలా చోట్ల వస్తాయి. తృష్ణైక తరుణాయతే అని ఒక శ్లోకం వస్తుంది. దాంట్లో ఒక శ్లోకంలో ఒక మాట వస్తుంది. సో తరుణాయతే అంటే ఏంటంటే ఆ వయసుని సంతరించుకోవడం అని అర్థం అనమాట. ఏమంటారు, ఎంత ముసలితనంతో ఎన్ని రకాల అవయవాలు కుంగిపోవడం ఇలాంటివన్నీ జరిగినప్పటికీ కూడా వలిభిర్ముఖమాక్రాంతం ఫలితేనాంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే తృష్ణైక తరుణాయతే అని ఒక శ్లోకం ఉంది. తరుణాయతే అనేది అక్కడ ప్రయోగం. అలాంటివే ఇలా దోషాయతే గుణాయతే అంటే ఏంటంటే దోషములుగా ఉన్నాయి, అవి గుణాలు కాదు, కానీ అవి గుణాల కింద మారిపోతాయి అన్నమాట. అంటే ఆ గుణముల యొక్క రూపాన్ని తీసుకుంటాయి అవి. అలాగే దోషాయతే అంటే అవి గుణాలు, దోషాలు కాదు, కానీ అవి దోష రూపాన్ని సంతరించుకోవడం అంటారు వాటిని. సో అలాంటి చోట్ల ఈ ఒక రకమైన ప్రత్యయం వాడతారు. అది మనకి తెలీదు, చాలా కొద్దిగా డీపర్ ఇదేను, బట్ ఒక రకమైన ప్రత్యయం వాడటం వల్ల దానికి ఆ రకమైనటువంటి రూపం వస్తుంది. సో దానికి మీనింగ్ ఏంటంటే అది కాదు, కానీ దానిలాగా బిహేవ్ చేస్తుంది, దానిలాగా మార్పు చెందుతుంది. అలాంటి ఫామ్ తీసుకోవడాన్ని అలా ఆ మార్పు రావడానికి ఒక రకమైన ప్రత్యయం వాడతారు. ఓకేనా అండి? ఓకేనండి. ఓకే అండి. అయితే రెండో సుభాషితానికి వెళ్దాం. 10వ పాఠంలో అది కూడా అదే 192 పేజీలోనే ఉంది. సుభాషితం చదువుతాను నేను. వనే అపి సింహ మృగమాంస భక్షిణే బుభుక్షితా నైవ తృణం చరంతి ఏవం కులీన వ్యసనాభిభూత నా నీచకర్మాణి సమాచరంతి. వనే అపి సింహ మృగమాంస భక్షిణే బుభుక్షిత నైవ తృణం చరంతి ఏవం కులీన వ్యసనాభిభూత నా నీచకర్మాణి సమాచరంతి అని ఇచ్చారు సుభాషితం. దీన్ని పద విభాగం చేసుకున్నాం. వనే అపి దాంట్లో అక్కడ సంధి ఇక్కడ తీసుకుంటే వనే అపి అని వస్తుంది. సింహాహ అని చదువుకోవాలి. మృగమాంస భక్షిణ అని చదువుకోవాలి. దాన్ని అక్కడ బుభిక్షితా అని చదవాలి. నైవ అన్నాడు, నా ఏవ
తృణం చరంతి ఏవం కులీనాః అని చదువుకోవాలి. వ్యసనాభిభూతాః అని చదువుకోవాలి. నా నీచ కర్మాణి సమాచరంతి అని మనకి ఇచ్చిన పదవిభాగం అండి. దీనికి మనం అన్వయం చెప్పుకోవాలంటే వనే మృగమాంసభక్షిణ సింహాః భువిక్షిత అపి తృణం నైవ చరంతి అని ఫస్ట్ 2 లైన్లకి కలిపి అది ఇచ్చారండి. ఏమంటే మనం ఏ విధంగా చెప్పుకోవాలంటే వనే మృగమాంసభక్షిణ సింహాః బుభుక్షితాః అపి తృణం నైవ చరంతి అని మనం అన్వయం కింద 2 వాక్యాలకి 2 పదాలు కలిపి 2 వాక్యాలు కలిపి మనం అన్వయం కింద చెప్పుకుందామండి. వనే అంటే మనకు తెలుసు వన నపుంసకలింగ శబ్దం సప్తమి విభక్తి అనేది ఏకవచనం, అది అంటే అడవిలో అని. అపి అంటే అవయవం కూడా అని కూడా. సింహ అంటే సింహ ప్రథమ విభక్తి బహువచనం, అది. మృగమాంస భక్షిణ అంటే మృగమాంస భక్షిణ అనే పుల్లింగ శబ్దము ప్రథమ విభక్తి బహువచనము. తర్వాత భుభిక్షిత శబ్దము పుల్లింగము ప్రథమ విభక్తి బహువచనం. అంటే భుభిక్షిత అంటే ఆకలితో ఉండి కూడా అనమాట. అదనమాట. అంటే ఆకలితో ఉండి కూడా వనే అపి సింహ అడవిలో సింహాలు మృగమాంసం తింటూ జీవనం కొనసాగిస్తుంది అనమాట. అంతే తప్ప ఆకలి వేస్తే వాటిని మృగమాంసం దొరకపోతే వాళ్ళు గడ్డిని వాళ్ళు తీసుకోవని అర్థం అనమాట. అంటే మన తర్వాత భుభిక్షిత అని నైవ అంటే నా ఏవ అంటే తీసుకోవని. నా తృణం అంటే గడ్డి అనమాట. తర్వాత చరంతి అంటే చర్ ప్లస్ కర్తరి ప్రయోగం ప్రథమ పురుష బహువచనం తినడం అర్థం, తినడం అనమాట. చరంతి అంటే నమలడం అని అనుకోవచ్చు, మళ్ళీ తినడం అని చెప్పుకోవాలి. ఇక్కడ గడ్డిని తినడం అంటే ఆకలితో అట్లానే పడుంటాయి తప్ప వాళ్ళు, ఎందుకంటే అవి మాంసం తినే జంతువులు అవి. వాటికి ఎంత ఆకలి వేసినా కూడా మాంసమే తింటాయి తప్ప గడ్డిని మాత్రం ముట్టుకోవు. ఎంత ఆకలి వేసినా సరే గడ్డిని మాత్రం ముట్టుకోవు, తినవు అని చెప్పి ఈ 2 లైన్ల యొక్క తాత్పర్యం అండి. వనే అపి సింహాః మృగమాంస భక్షిణే భూక్షిత నైవ చరణం చరంతి అని దీని 2 లైన్ల యొక్క తాత్పర్యం అండి. తర్వాత రెండో దానికి 2 లైన్లు 3 లైన్లు 4 లైన్లు కలిపి ఏవం కులీనా వ్యసనాభిభూత నా నీచ కర్మాన్ని సమాచరంతి అంటే దానికి మనం అన్వయం కింద ఏం చెప్పుకున్నాం అంటే ఏవం కులీనాః వ్యసనాభిభూతాః నీచ కర్మాణి నా సమాచరంతి అంటే ఏమంటే అన్య అవయం కదా. తృణం కులీనాః అంటే కులీన శబ్దం అండి. పుల్లింగము ప్రథమ విభక్తి బహువచనం. ఇది కులీన అంటే మంచి వంశంలో జన్మించిన వాళ్ళని, మంచి కులస్తులు అని అంటారు. మంచి వంశంలో జన్మించిన వాళ్ళని చెప్పుకోవాలి మనం, కులస్తులు అని చెప్పుకోకుండా కులీన అంటే మంచి వంశంలో జన్మించిన వాళ్ళని. వ్యసనాభిభూతాః అంటే వ్యసన అభిభూత అని చెప్పుకోవచ్చు మనం. ప్రథమ విభక్తి బహువచనం, అది అంటే కష్టంలో ఉన్నా కూడా. వ్యసనాభిభూత అంటే కష్టంలో ఉన్నా కూడా, కష్టంలో ఉన్నవారు కూడా ఎంత మంచి వంశంలో జన్మించిన వారు కష్టంలో ఉన్నప్పటికీ నా అంటే ఎప్పుడు కూడా నీచ కర్మాణి అంటే ప్రథమ విభక్తి ద్వితీయ ప్రథమ ఇది బహువచనం అండి. ఇది చెడు పనులు. నీచ కర్మాణి అంటే చెడు పనులు. సమాచారం అంటే కదరి లట్టు ప్రథమ పురుష బహువచనం, అది అంటే ఆ చెడు పనులను చేయరు అని అనమాట. అంటే మంచి వంశంలో జన్మించేవారు ఎంత కష్టంలో ఉన్నా కూడా వాళ్ళు చెడు పనులు చేయరు అని, మంచి పనులే చేస్తారు కానీ చెడు పనులు చేయరు అని ఈ యొక్క సుభాషితం యొక్క తాత్పర్యం. అంటే సింహం మాంసం తిని బతికే జంతువు, అడవిలో ఉండే మాంసం తిని అడవిలో తిరుగుతూ మాంసం తిని బతుకుతుంది అనమాట. దానికి ఎంత ఆకలి వేసినా కూడా మాంసం దొరకని పక్షంలో అది గడ్డిని మట్టుకుని తస్తే ముట్టుకోదు, తినదు. అది దాని లక్షణం అనమాట. అట్లాగే మంచి వంశంలో జన్మించిన వారు ఎంత కష్టకాలంలో ఉన్నా కూడా చెడు పనులు మటుకు చెయ్యరు, ఎప్పుడు కూడా మంచి పనులే చేస్తారు అని ఈ సుభాషితం యొక్క తాత్పర్యం. వనేపి సింహాః మృగమాంస భక్షిణే భూక్షితా నైవ తృణం చరంతి ఏవం కులీనా వ్యసనాభిభూత నా నీచ కర్మాణి సమాచరంతి అని ఈ యొక్క సుభాషితం అనేది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్, అర్థమైంది అనుకుంటాను మీ అందరికీ. లేకపోతే ఏమైనా ఉంటే అడగండి. రామకృష్ణ మహోదయ, ఒక చిన్న సందేహం. చెప్పండి సార్. ఈ మొదటి సుభాషితంలో గుణ అనే పదం ఉంది కదా. గుణ అంటే
ఇది సుగుణాలు ఉండొచ్చు, దుర్గుణాలు ఉండొచ్చు కదా. అది ఇందులో గుణ అంటే ఓన్లీ సుగుణాల కింద అంటే గుణాలు అంటే తీసుకోవాలా గుణాలు ఏంటి? కరెక్టే. దుర్జనముగే గుణ అంటే గుణాలు అంతే. అంటే చెడ్డ వాళ్ళ నుంచి కూడా గుణాలు రావడానికి, మంచి మాటలు రావడానికి, మంచి వాక్యాలు. గుణ అంటే మంచి ఇదనే చెప్పాలండి. గుణం అంటే గుణాలని చెప్పుకోవాలి. మంచి గుణాలు దుర్గుణాలని చెప్పట్లే ఇక్కడ మనం. అదే జనగా గుణాలు కూడా దోషాలుగా మారిపోతాయిట వాళ్ళ నోట్ల నుంచి వస్తే. అట్లా దుర్జన ముఖం నుంచి మంచి మాటలు కూడా చెడ్డ మాటల కింద మారిపోతాయి అని చెప్పి దాని యొక్క అర్థంగా అట్లా తీసుకోవాలి మనం. దుర్జన ముఖే గుణాహ దోషాయంతే అని అర్థం తీసుకోవాలి. భావం అర్థమైంది మహోదయ. అంటే గుణ అన్నారు కదా, అంటే మామూలుగా సుగుణ దుర్గుణాలు ఉంటాయి కదా, రెండు ఉంటాయి కదా. లేదండి, ఇక్కడ మనం మంచి గుణాన్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ మంచి గుణాలనే తీసుకోవాలి. దుర్గుణాన్ని చెప్పలేదు కదా మనకి వాళ్ళు. మంచి గుణాలనే తీసుకోవాలి. గుణ అంటే మంచి క్వాలిటీస్, మంచి గుణాలు, మంచి తీసుకోవాలని చెడు తీసుకోకూడదు. అది కరెక్టే. అంతే. లేదు గుణాహ అనే శబ్దము గుణహ అనేటప్పుడు గుణవంతుడు అన్నారు అనుకోండి. మామూలుగా మన తెలుగులో చెప్పుకున్నా కూడాను గుణవంతుడు అంటే అర్థము దుర్గుణవంతుడనే అర్థం కాదు కదా, సుగుణవంతుడనే అర్థం. సో జనరల్ గా గుణ శబ్దం రిఫర్స్ టు జనరల్ గా ఏమి మెన్షన్ చేయకుండా గనక రిఫర్ చేసినప్పుడు వాడు మంచి గుణవంతుడు అంటే అర్థం ఏంటి? సహా గుణవాన్ పురుష అంటే అర్థం మంచి గుణములు కలవాడనే అర్థం తీసుకోవాలి జనరలైజ్ చేసినప్పుడు. లేదు ఎక్కడైనా దుర్గుణాహ అనే మాట వచ్చినప్పుడు దాన్ని అలాగా తీసుకో. ఓకేనా? జనరలైజ్ గుణహ అనే శబ్దం సద్గుణ అనే మాటకే వర్తిస్తూ ఉంటుంది ఎక్కడ చూసుకున్నా సరే మనం. అదే ఓకే సరే అండి. ఇంకా మనం దీనికి సంగ్రహ విషయాలకు వచ్చేసాం మనం. ఈ పాఠంలో పేజ్ నెంబర్ చెప్తాను. పేజ్ నెంబర్ 201 అండి, 201. మనకి ఈ పాఠంలో మనకి 11, 12 యొక్క ప్రసిద్ధ సమూహాలను ఇచ్చారండి. అంటే 11 తోటి 12 తోటి వచ్చే మాటలు కొన్ని ఇచ్చారు మనకి, ఇచ్చారు. ఏమిటో చూద్దాం. ఏకాదశ రుద్రాహ అని ఇచ్చారు ఫస్ట్ది, అంటే 11 రుద్రులని. అందులో వాళ్ళు ఏమి ఇచ్చారంటే మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీలలోహిత, ఈశాన, విజయ, భీమ, దేవదేవ, భవోద్భవ, ఆదిత్య అని ఈ 11 పేర్లు ఇచ్చారండి. ఇవి ఏకాదశ రుద్రులు అన్నారు. అంటే మరి మనకు మన నమ్మకం చెమ్మకం చదువుకుంటే మనం అందులో రుద్ర నమ్మకంలో మనకి వేరే పేర్లు వస్తాయి. మరి మనం చదువుకుంటాం కదా, ఓ నమోస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని మనం నమ్మకం చెమ్మకంలో చదువుకుంటాం. సో అక్కడ 11 పేర్లు మరి కొంచెం విడిగా ఉన్నాయి. అయితే శివ సహస్రనామాల్లో ఈ పేర్లు ఉన్నాయి. శివ సహస్రనామాలు చూసి నేను వెరిఫై చేశాను. అందులో ఈ పేర్లన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనకి ఈ ఏకాదశి రుద్ర వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఇవే చదువుకుందాం మనం. మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీలలోహిత, ఈశాన, విజయ, భీమ, దేవదేవ, భవోద్భవ, ఆదిత్య అని ఈ 12ని మనం గుర్తుపెట్టుకుందామండి ఏకాదశి రుద్రాహాలు. ఓకేనండి? సరే. ఇది ఉందండి నమ్మకంలో దశమానువాకంలో ప్రాపే అందసస్పతే దరిద్ర నీలలోహిత వస్తుందండి శివుడిది కూడా నమ్మకంలో. కానీ ఈ 12 వచ్చినాయా? ఈ 11 వచ్చినాయండి. ఈ మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీలలోహిత, ఈశాన, ఒక్కొక్క అనువాకంలో ఒక్కొక్క చోట అక్కడక్కడ వచ్చినాయండి. అదే చెప్తున్నాను. అక్కడక్కడ ఈ 11 ఒకే లైన్ లో రాలేదు అక్కడ. కానీ శివోపాసన మంత్రాల్లో కూడా శివోపాసన మంత్రాలని భగవద్భవాయ నమః అదే శివ సహస్రనామాల్లో ఈ పేర్లన్నీ ఉన్నాయి. నేను చూశాను, శివ సహస్రనామాలు చూశాను. అందులో కూడా ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఏకాదశి అంటే కొన్ని చోట్ల మనకి నమ్మకంలో కూడా అక్కడక్కడ కొన్ని అనువాకాల్లో కొన్ని పేర్లు దొరికినాయి అన్నమాట. కొన్ని పేర్లు ఎగినాయి. కరెక్ట్, రైట్. ఓకే అండి, రైట్. తర్వాత ద్వాదశ ఆదిత్య అని 12 మంది సూర్యుల పేర్లు చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర
అని ఈ 12 పేర్లు చెప్పారు. వీళ్ళందరినీ కూడా ద్వాదశాదిత్యులు అంటారు. మనం పూజ చేసేటప్పుడు ఓం మిత్రాయ నమః, ఓం రవయ్య నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః అని ఇట్లా మనం చదువుకుంటూ ఉంటాం ఈ 12 గురించి, ద్వాదశాదిత్యుల గురించి కూడా. సో ఇవ్వండి ద్వాదశాదిత్యులు: మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూషా, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అని ఈ 12ని మనకు ద్వాదశాదిత్యుల కింద చూపించారు, మనకు పరిచయం చేశారు ఇక్కడ. తర్వాత ద్వాదశ రాశయ, ఇది అందరికీ తెలుసు, అందరూ కూడా జ్యోతిష్యం వాటి మీద వారఫలాలు అవి చూసుకుంటూ ఉంటాం కాబట్టి రాసులు అందరికీ గుర్తుండే ఉంటాయి. మేష, వృషభ, మిథున, కర్కటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీన అని ఈ 12 ఉన్నాయి. మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే మేష అంటే ఏరీస్ అని, టారస్ అంటే వృషభ అని, మిథున జెమిని అని, కర్కటక అంటే క్యాన్సర్ అని, సింహ అంటే లియో అని, కన్యా అంటే విర్గో అని, తర్వాత తుల అంటే లిబ్రా అని, వృశ్చిక అని స్కార్పియో అని, తర్వాత సెగిటేరియస్ అని ధనువు అని, తర్వాత క్యాప్రికాన్ అంటే మకర అని, కుంభ అంటే ఎక్వేరియస్ అని, మీన అంటే పీసెస్ అని. ఇది ఇంగ్లీష్లో జోడాయిక్ సైన్స్ అంటారు వీటిని. అట్లానే మనకి ద్వాదశ రాశులని వీళ్ళు మనకి మేష, వృషభ, మిథున, కర్కటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీన అని పరిచయం చేశారు మనకి. అందుకే మనకి అందరికీ కూడా మనకు తెలుసు ఇవన్నీ కూడా. తర్వాత ద్వాదశ మాసాహ, ఈ ద్వాదశ మాసాలని మనకి తెలుసు. మనకి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక, మార్గశీర్ష, పుష్య, మాఘ, పాల్గుణ అని ఈ 12 కూడా మనకి తెలుసు. మన తెలుగు మాసాల పేర్లు కూడా ఇవే మనకి. తర్వాత మనకి ప్రస్తుతం ఆషాఢ మాసం జరుగుతుంది మనకి ఇప్పుడు, అది ఈ ద్వాదశ మాసాహ దాని మీద. సో ఇదండి ఏకాదశ రుద్రాహ, ద్వాదశ ఆదిత్య, ద్వాదశ రాశయ, తర్వాత ద్వాదశ మాసాహ అని ఇవి మనకి ఈ సిస్టమ్. దీంట్లో సంగ్రహ విషయాల్లో 11, 12 యొక్క ప్రసిద్ధ సమూహాల కింద వీళ్ళు మనకి ఈ 4 ఇచ్చారండి ఇక్కడ. ఇదండి 10వ పాఠంలో ఉన్నటువంటి ఈ 10, 11, 12తో ఉన్న ప్రసిద్ధ సమూహాలు. ఇంకా ఈ పాఠంలో ఆఖరికి వచ్చేసాం శిష్టాచారం. శిష్టాచారం అంటే మనకి ఇందులో ఇది కూడా సూర్యుడి గురించి ఇచ్చారు వీళ్ళు. నమః సూర్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది మనం నిత్యం కూడా చదువుకునే శ్లోకమే ఇది. కాబట్టి మనకి పెద్దగా దీని గురించి వివరణ ఏం అక్కర్లేదు, అన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి. నమః సూర్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని. సో ఇవ్వండి ఈ శిష్టాచారంలో 10వ పాఠంలో మనకి వీళ్ళు ఇచ్చినటువంటి శ్లోకము, తర్వాత ఇవన్నీ కూడా సుభాషితాలు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. దీంతో ఈ 10 పాఠాలు కూడా అయిపోయినాయి. అయితే 11వ పాఠం 12వ పాఠంలో కూడా సూక్తులు ఉన్నాయండి. అందులో సుభాషితాలు అవి ఏమి లేవు, కానీ సూక్తులు మట్టుకు ఉన్నాయి. అది కూడా ఒకసారి చదువుకుంటే మన సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో అది కూడా ఒకసారి తీయండి సార్. 205వ పేజీ తెలుగు మీడియంలో 11వ పాఠంలో సూక్తి ఉంది. 205వ పేజీ, 205 పేజ్ నెంబర్. తీసారండి? ఓకే, నేను సూక్తి చదువుతాను, వినండి. ఆపది స్ఫురతి ప్రజ్ఞ యస్య ధీరః స ఏవ హి. ఆపది స్ఫురతి ప్రజ్ఞ యస్య ధీరః స ఏవ హి. దీని అన్వయంగా చెప్పుకోవాలనుకుంటే యస్య ప్రజ్ఞ ఆపది స్ఫురతి సహ ఏవ ధీరః అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆపది అంటే ఆపదలందు, ఆపత్కాలంలో. ఆపది అనేది స్త్రీలింగ శబ్దం, సప్తమి విభక్తి ఏకవచనం. అది స్ఫురతి అంటే స్ఫురత్ అంటే పుల్లింగ శబ్దం లేదా నపుంసకలింగ శబ్దం అనుకోవచ్చు అని. అది స్ఫురతి అనేది ఏకవచనం కింద వస్తుంది. తర్వాత ప్రజ్ఞ అంటే ఇది ప్రజ్ఞ అంటే మనకి తెలుసు కదా, బుద్ధి అంటే ఎవరి బుద్ధి అయితే పనిచేస్తుంది, ప్రజ్ఞ అంటే బుద్ధి అనమాట. ఇది కూడా స్త్రీలింగ శబ్దం. ఇది కూడా యస్య అంటే ఇది యస్య అనేది షష్ఠీ విభక్తి, ఇది పుల్లింగ శబ్దం. ఇది ధీర అనేది పుల్లింగ శబ్దం, ప్రథమ ఏకవచనం. ఇది తర్వాత సహ అంటే మనకందరికీ తెలుసు, సహ అనేది. ఏవ అనేది అవ్యయము నిశ్చయంగాని, హి అనేది కూడా అవ్యయమే, ఇండీడ్ అని. సో అదనమాట. అంటే ఏంటి, ఆపత్కాలం ఉందో, ఆపది అంటే ఆపత్కాలంలో, ఆపదలో ఎవడి బుద్ధి ఆపదలు ఏందో ఎవడి బుద్ధి పనిచేస్తుందో వాడే నిజమైన ధీరుడు. అంటే ఆపత్కాలంలో మనకి అన్ని తెలుస్తాయి, కానీ ఆపత్కాలంలో మనం దాన్ని ఉపయోగించుకునే వెంటనే స్ఫురణకి రావాలి. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, పక్కనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, అది ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, దీన్ని మనం ఓపెన్ చేసి ఆపరేట్ చేయాలని వెంటనే మనకి తట్టాలి.
తర్వాత దట్టిన కూడా ఆపరేట్ చేయగలిగిన ఇది కూడా ఉండాలనుకోండి. సో అట్లా వెంటనే అటువంటి ఆపత్కాలంలో ఎవరి బుద్ధి పనిచేస్తుందో వాడే నిజమైన ధీరుడు అని ఈ సూక్తి యొక్క అర్థం అండి. ఆపది స్ఫురతి ప్రజ్ఞ యస్య ధీరః సహ ఏవ హి అని దీని యొక్క అర్థం మాట. ఓకేనండి, సరే. అట్లయితే మనం 12వ పాఠంలోకి వెళ్తున్నామండి. 12వ పాఠంలో కూడా ఒక సూక్తి ఉంది, 225వ పేజీ, 225 పేజీ. గురువు గారు ఇక్కడ ధీరుడు ధీరః అంటే ధైర్యవంతుడేనా అండి? అంతే, ధైర్యవంతుడు ధీరుడు, అంతే ధైర్యవంతుడు వీరుడు ఏదైనా చెప్పుకోవచ్చు. ధైర్యం కలవాడని, ధీరుడు అంటే అదే కరెక్ట్, ధైర్యవంతుడు చెప్పుకోవచ్చు. ఆపత్కాలంలో బుద్ధి పనిచేయాలి మనకి. అంటే మనకు పరీక్షల్లో మనకి సరైన సమాధానం దొరకాలి వెంటనే. పెడుతున్నారు కదా ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లు పెట్టి ఇంత టైంలో ఇది చేయాలని అంటే వెంటనే స్ఫురణకు రావాలి. మన టీవీ షోల్లో కూడా చూస్తుంటాం కదా, వాడు ఏదో క్వశ్చన్ అడుగుతాడు, వెంటనే మనకి ఆన్సర్ తెలుసు కానీ వెంటనే జ్ఞాపకం రాదు. ఆ సమయంలో వాడు అడిగిన టైంలో జ్ఞాపకం రాదు మనకి. సో అదేనమాట ఆపత్కాలం. అది అంటే అది ఆపత్కాలం కాదనుకోండి, కానీ చెప్తాను నేను రూట్ని. ఆపత్కాలం ఉంది, ఎవడు బుద్ధి పని చేస్తుందో వాడే నిజమైన ధీరుడు. ఆపత్కాలంలో మనకి పని చేయాలి, మన బుద్ధి పని చేయాలి. చేసి ఏ విధంగా నాకు కంగారు పడిపోకుండా అటు ఇటు పరిగెత్తకుండా మనం నిదానంగా ఆలోచించుకుని ఏం చేయాలో అనేది మనకి తెలియాలన్నమాట. మన దగ్గర సమాధానం ఉంటుంది కానీ, తెలిసి ఉంటుంది కానీ ఆ సమయంలో మనకి స్ఫురణకు రావాలి, వెంటనే దాన్ని ఉపయోగించాలి. అది అనమాట దీన్ని. ఓకే, సరే అండి. అయితే ద్వాదశ పాఠానికి వెళ్తున్నామండి. ద్వాదశ పాఠ 225వ పేజీ. అంటే పరీక్షలో ఇవి కూడా అడుగుతారు, 10 పాఠాలు అనుకోకండి. ఇది కూడా ఇందులో కూడా సూక్తుల్లో ఈ రెండులో కూడా ఏదైనా అడగచ్చు. అందుకని మనం ఈ 12 కూడా చదువుకోవాలి మన సూక్తులు. ద్వాదశ ముందు నేను సూక్తి చదువుతానండి. యోగయత్వాద్ యః సముత్కర్షో నిరపాయః స సర్వదా. యోగయత్వాద్ 225. ఓకే, యోగయత్వాద్ యః సముత్కర్షో నిరపాయః స సర్వదా. అది అంటే యోగయత్వాద్ అంటే అది యోగయత్వ శబ్దం, అది నపుంసకలింగం, పంచమి విభక్తి ఏకవచనం. యోగయత్వం అంటే యోగయత్వ అదే యోగ్యత్వ. సయోగ్యత్వాద్ యః సముత్కర్షో నిరపాయః స సర్వదా. యోగయత్వాద్ అని శబ్దం. యోగ్యత్వాద్ అది ఫస్ట్ పంచమి విభక్తి అండి. సముత్కర్ష అంటే సప్తమి విభక్తి. సముత్కర్ష అంటే సప్తమి విభక్తి అండి, ఏకవచనం అది. నిరపాయ అంటే అపాయం లేదు, అపాయ రహితం అంతని. యహ అంటే ఏదైతే, సహ అంటే అది అని చెప్పుకోవచ్చు. అంటే సయోగ్యత నుంచి వచ్చే ఎదుగుదల ఎప్పటికీ అపాయరహితంగా ఉంటుంది. అంటే తన స్వయం శక్తితో పైకి రావాలి, ఎవరి మీద ఆధారపడకుండా అట్లా అనమాట. సయోగ్యత నుంచి ఉంటే మంచిది ఏంటంటే అది చెడదారులు వెళ్ళకుండా తను కష్టపడి సంపాదించాలని చేసుకున్నానికి ఎప్పుడు ఎదుగుదల ఉంటుంది, అది అపాయరహితంగా ఉంటుందని ఈ సూక్తి యొక్క అర్థం అండి. చిన్న సవరణ సార్, అది సముత్కర్షో అన్నప్పుడు సముత్కర్ష సప్తమి విభక్తి కాదు, ప్రథమ విభక్తి. ఓకే, యోగ్యత్వాత్ యః సముత్కర్షః సహ నిరపాయః సర్వథా. ఎప్పుడైతే మన యోగ్యత, ఏదైతే అందరికీ మనకి తెలిసిన విషయాలండి ఇవి. మన యోగ్యత్వం అంటే మన క్యాపబిలిటీ, మన ఎలిజిబిలిటీ, మన ఏమంటారు కెపాసిటీ తోటి, మన దాంతో సొంత ప్రతిభతోటి వచ్చినది ఏదైనా సరే అది ఎప్పుడు కూడా ఎవరికి ప్రమాదం కలిగించదు. మనం కాపీ కొట్టి పాస్ అయ్యాం అనుకోండి, 100 మార్కులు వస్తే మనకు ప్రయోజనం శూన్యం. రేపు పొద్దుట మనమే పట్టుబడిపోతాం ఆన్సర్ చెప్పేటప్పుడు. అలా కాకుండా నిజంగానే మన క్యాలిబర్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన తర్వాత ఎవరు టెస్ట్ చేసినా ఈ మార్కులు ఎలా వచ్చాయి నీకు అని ప్రాబ్లం ఉండదు. సముత్కర్ష అంటే ఆ ప్రోగ్రెస్, ఉన్నతి ఏదైతే ఉందో అది. ఓకే, సముత్కర్ష అయిపోయిందా సార్, ఇంకా ఉన్నాయా? అయిపోయిందండి మేడం అది సర్వథా అని ఉందండి. సర్వదా అంటే అదేం రూపం అండి? సర్వథా సర్వదా సర్వదా అంటే
సమయాన్ని చెప్పేది. అంటే ఎల్లప్పుడు అని, ఆల్వేస్ అని చెప్పి. సర్వథా అంటే అన్ని విధాలుగా, సర్వవిధ అని అర్థం. అంటే అన్ని విధాలు. సర్వథా అంటే అన్ని రకాలుగా, హౌఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇన్ విచ్ ఎవర్ వే ఇట్ ఈస్ పాసిబుల్ అని అర్థం. అదే సర్వదా అన్నప్పుడు ఆల్వేస్ అని మాత్రమే. ఆల్వేస్ అంటే ఏంటి? ఎల్ల వేళలా అని వస్తుంది సర్వదా అన్నప్పుడు. సర్వథా అన్నప్పుడు అన్ని విధాలుగా అని వస్తుంది, అన్ని రకాలుగా, బై ఆల్ మీన్స్ అని వస్తుంది సర్వథా అంటే. అది కూడా అవ్యయమే. అది కూడా ఇప్పుడు యథా తదా ఉంది, మనకి యథా ఉంది కదా, అలాగే సర్వదా ఉంది, సర్వథా ఉంది, రెండు రకాలుగానే ఉన్నాయి. ఓకే, సరే అండి. ఇక ఇవాళకి రామకృష్ణ గారి సిలబస్ కంప్లీట్ చేసేసుకున్నారు ఆయన. ధన్యవాదాలు సార్. ఆయన సిలబస్ కంప్లీట్ అయింది. ఇక నా సిలబస్ ఉంది. మనం మండే నుంచి చెప్పుకుందాము. మండే, ట్యూస్డే కూడా ఉంటుంది. 99% ఉంటే, ఒకవేళ ఏమన్నా మిగిలితే, ఎందుకంటే మనకి 8th లెసన్ ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. 9th 10th ఫుల్ చెప్పుకోవాలి. అండ్ టైం పడుతుంది. ఒక 3 క్లాసెస్ కావాల్సి వస్తాయి నాకు. 3 to 4 క్లాసెస్ చూద్దాం. ఫస్ట్ మండే, ట్యూస్డే చెప్దాము. దాన్ని బట్టి, నా ఓపికని బట్టి నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు చెప్పుకుందాం అనేది చూసుకుందాము. ఓకేనా? సో రామకృష్ణ గారు కూడా మండే, ట్యూస్డే మనకు కనపడరు క్లాస్ లో. ఆయన ఊరు వెళ్తున్నారట. సో ఇవాళ ఆయనకి మళ్ళీ ఆయన లాస్ట్ క్లాస్కి వస్తారు కదా సార్ మీరు? వస్తాను, తప్పకుండా వస్తాను. అది సంగతి. సరేనండి. అక్కడ వరకు సూక్తులు, సుభాషితాలు, సంగ్రాహ్య విషయాలు, వీటిల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఆయన బాగా విశదీకరించే చెప్పారు. సో ఇంకేమన్నా అనుమానాలు ఉంటే మెసేజ్ పెట్టండి. గ్రూప్ లో రామకృష్ణ గారి నంబర్ కూడా ఉంటుంది, మీరు కావాలనుకుంటేను. ఆయనకైనా మెసేజ్ పెట్టచ్చు డౌట్ గురించి, నాకైనా మెసేజ్ పెట్టచ్చు క్లియర్ చేయడానికి. ఓకేనా? మనమైతే మీకు ఎక్సర్సైజ్ పంపించలేదు ఈ మధ్య కాలంలో, చూసి హోంవర్క్ నేను చూసి, ఇంకా ఈసారి లెసన్ వైజ్ కాదు, ఒకసారి మొత్తం అన్ని కలిపిన లెసన్స్ అన్ని కలిపిన PDF పంపిస్తాను. చూసుకుంటూ ఉండండి. నేను ఈ హడావిడిలో మర్చిపోతున్నాను. చూసుకుంటూ ఏ లెసన్ తగ్గట్టుగా ఆ లెసన్ చేసుకోండి మీరు ఆన్సర్స్. సరేనా? సో ఇవాళకి క్లాస్ అయిపోయిందండి. ఇంకా నేను చెప్పలేను లెసన్ కూడా, కాబట్టి ఇంకా అయిపోయింది. రామకృష్ణ గారు చాలా చాలా థ్యాంక్స్. మాకు మాకు పెద్ద రిలీఫ్. నేను కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే నా పాఠాలు కూడా. అంటే నేను చదివినప్పుడు ఇంత విపులంగా చదవలేదు అప్పుడు. ఇప్పుడు కొంచెం ఇంకొంచెం విపులంగా నేర్చుకున్నాను అనమాట నేను కూడా కొద్దిగా. అంతే, నాకు కూడా మీరు అవకాశం ఇచ్చారు. సరేనండి. ఓకే, ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడేస్తే మనం ఈ సెషన్ ఇక్కడికి మనం క్లోజ్ చేద్దాము. విజయలక్ష్మి గారు మీరు పాడేసేయండి వాళ్ళకి. ఓకేనా? ఓకే, అన్మ్యూట్ చేసుకుని పాడండి మేడం. యం వైదికా మంత్ర దుః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వనమాహు వేదాంతిను నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సశ్రీయకాలేతి చ సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.